కృష్ణ. సో మీ అందరికి స్వాగతం. సో దాదాపుగా మీరు రిజిస్టర్ చేసుకున్నంత మందిగా ఇంకా చాలా ఎక్కువ మంది కూడా వచ్చారు. చక్క 55 పెరుగుతూనే ఉన్నారు. సో వెరీ వెరీ నైస్. ముఖ్యంగా నేను మీకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలుపుదాం అనుకుంటున్నాను మీ అందరికీ కూడా. అక్షయ తృతీయ శుభాకాంక్షలు. సో అందరూ కొనుక్కున్నారా గోల్డ్? ఓకే, చాలా మంది అక్షయ తృతీయ రోజు కొనుక్కుంటాం కదా గోల్డ్. సో ఓకే, వెరీ నైస్, చాలా మంది కొనుక్కున్నారు అనుకుంటున్నాను. సో మీరు మీ యొక్క సంపద, మీ యొక్క కృష్ణ భక్తి ఇంకా రెట్టింపు అవ్వాలని అందరికి అందరు పెట్టి ఇంట్లో సుఖ శాంతులు కూడా రెట్టింపు అవ్వాలి అని చెప్పేసి నేను భగవంతుని కోరుకుంటున్నాను. సో ఈ రోజు మనందరం కూడా ఒక అంశం డిస్కస్ చేసుకోవడానికి వచ్చాము. మనం అందరం కూడా దానికోసం వచ్చాం, భగవద్గీత. కరెక్ట్. సో దీనిలో చాలా మందికి భగవద్గీత. ఓకే, డొనేట్ చందు మయ్య గారు. సో హీ డొనేట్ పాట్స్. వెరీ నైస్, వెరీ నైస్ చందు గారు. సో మంచిగా కుండలు డొనేట్ చేశారంట. సో యాక్చువల్లీ వెరీ నైస్. యాక్చువల్లీ ఈ రోజు మనము డొనేట్ చేయాలి, మనం తీసుకుంటున్నాం కానీ ఇవ్వాలి, ఇవ్వాలి కూడా. సో మనం ఎండింగ్ లో అక్షయ తృతీయ గురించి కూడా డిస్కస్ చేసుకుందాము, అసలు అక్షయ తృతీయ ఎందుకు వచ్చింది అని. కానీ మన ముఖ్యమైన కాన్సెప్ట్ భగవద్గీత గురించి కాబట్టి ఫస్ట్ అది డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో అంతకంటే ముందుగా నా పేరు ప్రణయ్. సో నేను ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంఘము, సో మన తెలుగులో అంటాము, ఇంగ్లీష్ లో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, సో ISK CON. సో ఇస్కాన్ సంస్థ అనమాట. సో ఈ సంస్థలో నాది గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత పూణేలో జాబ్ చేసి, సో దాని తర్వాత ఇంకా నా దేశం కోసం మనందరి కోసం నేను నా జీవితాన్ని అర్పించాలనుకుని రిజైన్ చేశాను అనమాట. జాబ్ రిజైన్ చేసేసి సో IIT హైదరాబాద్, బిట్స్ బిలానీ కాలేజ్, సో రిమ్స్ ఆదిలాబాద్, సో మేడ్చల్, ఇంకా రాయచూర్, సో అక్కడ అన్ని కాలేజెస్ అక్కడ చెప్తూ కూడా సో ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్, అగైన్ బ్యాక్ టు హైదరాబాద్ రావడం జరిగింది. సో ఇక్కడ ఎవరికి భగవద్గీత గురించి తెలియదు చెప్పండి, అవునా? మీ అందరికీ భగవద్గీత గురించి తెలుసు. అయినా సరే మీరు ఇక్కడ వచ్చారు అంటే చాలా కారణాలు ఉంటాయి అనమాట. ఫస్ట్ దానికి నేను ధన్యవాదాలు చెప్తాం అనుకుంటున్నాను. మీ అందరు టైం తీసుకొని, ఈ టైంలో జనరల్లీ పండగ, అది కూడా పీక్ టైం అనమాట, సీరియల్స్ టైం మాతాజీస్ కి, సో ప్రభుజీస్ కి, సో బిజినెస్ టైం, ట్రాఫిక్ టైం, అయినా సరే సో మీరు అందరూ మీ టైం తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు చాలా 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 హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే మీ అందరికీ భగవద్గీత తెలుసు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడికి కూడాను భగవద్గీత, రామాయణము, భాగవతము, సో ఆ పేర్లు ఖచ్చితంగా వింటాం అనమాట. మరి ఈ రోజు నుంచి మనకి గీత రివీల్డ్ అంటే ఏంటి? సో అంటే ఎందుకు భగవద్గీత క్లాసెస్ డైరెక్ట్ కాకుండా ఈ సీక్రెట్స్, గీత రహస్యం అని ఎందుకు పెట్టారు అంటే, చాలా మంది ఒక చిన్న స్టోరీ చెప్పి స్టార్ట్ చేస్తాను. ఒక గురువు గురుకులంలో ఉంటారు, శిష్యులందరూ ఉంటారు అనమాట. ఆ గురువుని అడుగుతారు మన శిష్యుడు, సో మీరు ఈ యొక్క మంత్రాన్ని అందరికీ ఇవ్వచ్చు కదా, ఈ యొక్క హరికృష్ణ మంత్రం అందరికి ఇవ్వచ్చు కదా, సో ఎందుకు కొంతమంది మాత్రమే జపం చేయగలుగుతున్నారు అని. అయితే సరే, ఫస్ట్ దానికంటే ముందు నీకు ఒక పరీక్ష పెడతాను, నీకు ఒక చెప్తాను, నువ్వు చేయి నానా అని చెప్పేసి శిష్యుని పిలిచి ఒక చింతామణి అండి. చింతామణి అంటే తెలుసు కదా మీకు. సో చింతామణి అంటే అది తీసుకొని ఏ టచ్ చేసినా సరే అది బంగారం అవుతుంది అనమాట. అంటే అది చాలా విలువైనది అనమాట. అది ఇంకా మనం కోరుకున్న కోరికలు అవన్నీ తీరుస్తుంది అనమాట. సో అది ఇచ్చేసి బయట ఇది ఒక్కొక్కరికి ఇచ్చి వాళ్ళు ఏమేమి చెప్తున్నారో నాకు చెప్పు అని అడుగుతారనమాట గురువు. అయితే ఒక షాప్ దగ్గరికి వెళ్తాడు శిష్యుడు. షాప్ దగ్గరికి వెళ్ళేసి షాప్ కీపర్ కి చేతిలో ఇచ్చేసి, ఇది నేను నీకు ఇస్తున్నాను, నువ్వు దీంతో ఏం చేద్దాం అనుకుంటున్నావు అడుగుతారనమాట శిష్యుడు. అప్పుడు ఆ షాప్ కీపర్ అంటారనమాట, సో అంటాడు, నేను నా యొక్క వెయిట్ ఇప్పట్లో అంటే మనకి ఎలక్ట్రానిక్ మెషిన్స్ వస్తున్నాయి, అవునా? సో వెయిట్ చెక్ చేసుకోవడానికి. సో అక్కడ ఏంటి అంటే అప్పుడు తరాజు తరాజు తెలుసు కదా మీకు, చిన్నప్పుడు లెవెల్ చేస్తూ ఉంటుంది తరాజు. సో ఆ తరాజుకి నాకు ఒక రాయి మంచిగా దొరికింది, ఆ రాయి లాగా వాడుకుంటా అన్నాడు అనమాట. అరే నువ్వు దాంతో ఈ రాయి, ఈ యొక్క ముత్యాన్ని తీసుకొని నువ్వు ఆ రాయిలాగా వాడుకుంటావు అని చెప్పేసి కట్టే అని చెప్పి తీసేసుకుంటాడు అనమాట. ఇంకో చిన్న బాలుడికి ఇస్తారు. బాలుడికి ఇచ్చేసే శిష్యుడు, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అంటే, నేను దీంతో మంచిగా గోళీలు తెలుసు కదా, చిన్నప్పుడు గోళీలు ఆడుకుంటుండే మనం, సో ఇది నేను ఆడుకుంటాను, చాలా బాగుంది రౌండ్ గా అంటాడు అనమాట. అరే నువ్వు దీంతో గోళీలు ఆడుకుంటావా చిచ్చి అని చెప్పేసి అది తీసేసుకుంటాడు. దాని తర్వాత మళ్ళీ ఈ యొక్క శిష్యుడు అక్కడికి వెళ్తారనమాట, ఒక బట్టలు ఉతుక్కునే దగ్గరికి వెళ్తారు. సో అతనికి ఇస్తారనమాట. అతని చేతిలో పెట్టేసి, నువ్వు దీంతో ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే,
నాకు బ్రష్ అయిపోయింది, బ్రష్ ఊరికే నువ్వు రాళ్ళ మీద నువ్వు రుద్దుతుంటాం కదా బ్రష్, ఈ రాయి ఏదో బాగుంది, ఈ బ్రష్ లాగా వాడుకుంటా అంటాడు అనమాట. హతవిధి అని చెప్పేసి, ఇంకా మీకు విలువ తెలియదురా అని చెప్పేసి అది తీసేసుకుంటాడు. ఆ అక్క అని ముత్యాన్ని తీసేసుకొని ఆ మణిని మళ్ళీ గురువు దగ్గరికి వెళ్తారనమాట. గురువు అంటాడు ఏమైంది అని. అప్పుడు శిష్యుడు అంటారు, సో వీళ్ళకి ఈ యొక్క చింతామణి యొక్క value లేదు. సో వీళ్ళకి చింతామణి యొక్క వాల్యూ తెలియట్లేదు గురువు గారు, ఒక్కొక్కరు దాన్ని వేరే వేరే విధంగా వాడుతున్నారు అంటే, ఆ ఎగ్జాక్ట్లీ భగవద్గీత, రామాయణము, ఈ మంత్రము, ఈ యొక్క హరే కృష్ణ మంత్రాలు చాలా మందికి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అదొక బుక్ అంతే, ఎప్పుడో ముసలితనంలో చదివే బుక్ అది, ఇప్పుడు కాదు చదవాల్సింది కాదు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. సో వాళ్ళకి ఆ వాల్యూ తెలీదు. కానీ ఎవరైతే దాని వాల్యూ తెలిసి, అంటే అదొక మాన్యువల్ అనమాట మనకి. సో భగవద్గీత మనిషి భగవద్గీతలో చెప్తారనమాట ఎవరెవరు వస్తారు భగవద్గీత క్లాసెస్ కి అంటే, సో ఎలాంటి పశువులు రావంట, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు రారంట, కేవలం వాళ్ళ లైఫ్ లో సీరియస్ గా ఉండాలి, లైఫ్ అంటే ఏంటో తెలియాలి, నాకు ఎన్నో బాధలు ఉన్నాయి, ఒక్క వన్ స్ట్రోక్ సొల్యూషన్ ఏమైనా ఉందా, సో నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి, సో ఇవన్నీ తెలుసుకో సీరియస్ గా ఉంటారో వాళ్ళు మాత్రమే వస్తారంట భగవద్గీత క్లాసెస్ కి, మీ అందరిలాగా. ఇప్పుడు చూసారా, సో ఎంతమంది ఉన్నారు మాతాజీ, 86 87 మెల్లి జాయిన్ అవుతున్నారు. సో మనకి రిజిస్ట్రేషన్స్ ఎంతమంది అయ్యారు మాతాజీ? More than 200 crores. సో మోర్ దెన్ 200. సో దాంట్లో ఓన్లీ ఒక 100 మంది వరకు జాయిన్ అవుతున్నారు అనమాట. ఎందుకంటే భగవద్గీతలో కూడా చెప్తారన్నమాట ఏమని అంటే, అసలు మొత్తం మనకి హైదరాబాద్ లో తీసుకుంటే తెలుగు వచ్చిన వాళ్ళు తీసుకుంటే 1,00,00,000 మంది ఉన్నారు. ఎప్పుడు 2015 అప్పుడు ఆ టైంలో, కరెక్ట్. సో ఇప్పుడు ఇంకెక్కువ మందే ఉంటారు హైదరాబాద్ లో. కానీ ఆ 1,00,00,000 మందిలో 200 మంది మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే ఎంత అరుదైన వాళ్ళు, భగవద్గీత తెలుసుకుందామని ఒక స్టెప్ ముందుకు వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా మీలాగా. అందులో కూడా మళ్ళీ కొంచెం ఫిల్టర్ అయ్యి, మళ్ళీ ఇంకా కొంచెం కొంతమంది నిజంగానే క్లాసెస్ ని వినాలి, ఇది నా కోసం వినాలి, నేను సుఖంగా ఉండాలి, నా వాళ్ళు సుఖంగా ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రమే ముందుకు వస్తారనమాట. సో ఇప్పుడు మీరు అందరు వచ్చారు. సో మీ అందరి కోసం భగవద్గీతలోనే ఒక శ్లోకం ఉంది, మనుష్యానాం సహస్రేషు అనే ఒక శ్లోకం. అంటే వేల మందిలో ఒక్కరు మాత్రం భగవంతుని తెలుసుకుందామని వస్తారంట. అలా తెలుసుకుందామని వచ్చిన వేల మందిలో ఒక్కరు మాత్రమే అసలైన భగవంతుడు ఎవరు అని అలా తెలుసుకుంటారంట. సో మీ అందరికీ కూడా ఆ ఒక్క అవకాశం ఈ గీతా రహస్యం క్లాస్ లో మీకు అందరికీ దొరుకుతుంది. మీరు అన్ని మీ క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో, ఎప్పటి నుంచో మీకు మిమ్మల్ని వెంటాడుతున్న క్వశ్చన్స్ కానీ ఏదైనా సరే మీకు ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా రాసుకోండి నోట్స్ లో, ఓకేనా? అవన్నీ రాసుకోండి, నోట్ చేసుకోండి ఇవన్నీ కూడా. ఈ 6 days క్లాస్, జస్ట్ ఈ 6 days ఉంటే చాలు, అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరుకుతాయి. అన్ని క్వశ్చన్ ఆన్సర్ దొరకకపోయినా 85% మీకు స్ట్రెస్ మొత్తం ఫ్రీ అయిపోతుంది. ఎలాగో వచ్చాం కదా ఒక 6 days మన కోసం మనము, సో ఎన్నెన్నో పెట్టుకున్నాం, ఎన్నెన్నో రోజులు గడిపాం. సో భగవంతుడు మనకి ఎన్నో ఒక ఒక రోజులో కొన్ని లక్షల సెకండ్స్ ఇచ్చారు, క్షణాలు ఇచ్చారు. దాంట్లో మనం కొన్ని తీసుకొని ఇక్కడికి వస్తున్నాము అంటే ఫుల్ ఫోకస్ తోటి మనం కనుక. అందుకే చాలా మందికి మనకి మాతాజీ స్లైడ్స్ షేర్ చేస్తూ ఉంటారు. సో మనం స్టార్టింగ్ నుంచి అసలు ఎందుకు భగవద్గీత చదవాలి, ఈ 6 రోజుల్లో ఏమేం జరుగుతుంది, సో అవన్నీ కూడా. జనరల్లీ మనం కూడా ఏదైనా స్టార్ట్ చేసే ముందు బ్లెస్సింగ్స్ తీసుకుంటాం. ఈ రోజు పండగ అవునా, మన ఇంట్లో వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. సో అలాగే ఏదైనా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు పిల్లలు పెద్దల బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. సో నేను చిన్నపిల్లలు కూడా క్లాస్ చెప్తుంటాను స్కూల్లో. సో నేను అడిగాను ఈరోజు ఎంతమందికి మీరు మీ తల్లిదండ్రులు కాళ్ళు ఎంతమంది మొక్కుతారంటే ఒకరో ఇద్దరు లేపారు అనమాట. సో అవునా మొక్కుతాం అంటే, లేదు ఈ రోజు పండగ కాబట్టి మొక్కారంటారనమాట. అది కూడా ఇద్దరే, అది కూడా పండగ కాబట్టి మాత్రం మొక్కారనమాట. సో అలా నెక్స్ట్ ఇంకా ఎప్పుడెప్పుడు మొక్కుతారంటే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మొక్కుతాం ప్రభుజీ అన్నారు అనమాట. సో ఎందుకు అంటే అప్పుడు బ్లెస్సింగ్స్ బాగా వస్తే మంచి రాస్తాం అని చెప్పేసి. సో అలా మనకి ప్రతి కార్యం అదొక సంస్కృతి మనలో ఉందన్నమాట. మంచి కార్యం చేసే ముందు మనము బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అని. సో ఇప్పుడు మనం చేసే కార్యం చాలా అద్భుతమైనది అనమాట. సో ప్రపంచంలో అత్య ఇప్పుడు జరిగే అత్యంత ఇంపార్టెంట్ పని ఏంటి అంటే, మనందరం కూర్చొని శాస్త్రాల్ని చర్చించుకుంటున్నాం. ఎవరి కోసం? మన కోసం. మనం మంచిగా ఉండాలి, మన వాళ్ళు మంచిగా ఉండాలి అని. సో అందుకే మనము ప్రేయర్స్ తోటి స్టార్ట్ చేద్దాం. మాతాజీ Yes, ma'am. సో మీ అందరికీ తెలుసు ఇస్కాన్ ని శ్రీల ప్రభుపాల వారు స్థాపించారనమాట ఈ సంస్థని. సో మనం నేర్చుకునే ప్రతిది కూడా అతని యొక్క నాలెడ్జ్ మనందరికి ఇచ్చిన అతని బ్లెస్సింగ్స్. సో ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు అనమాట ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. సో ఇప్పుడు నేను మీకు
కొన్ని ప్రేయర్స్ డిస్ప్లే అవుతున్నాయి. సో ఆ ప్లేయర్స్ ని ఎక్కించి అవుతాను, మీరందరూ మనసులో చదువుకోండి, ఓకేనా? సో ఒక్కసారి ఈ రోజు మీరు చదువుకుంటే రేపటి నుంచి మనం అన్మ్యూట్ చేసి మనం చదువుకోవచ్చు. ఓకే, ఒక రోజు మాత్రం మీరు అక్కడ చదువుకుంటుండండి, నేను చెప్తూ ఉంటాను. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాఖయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో చాలా చక్కగా అందరు కూడా మీరు మంత్రాలు చదువుతున్నారు, నేను చూస్తున్నాను. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను కూడా మనిషినే కాబట్టి, నేను రోబోట్ ని కాదు కాబట్టి మనందరికి ఫీలింగ్స్ ఉంటాయి, అవునా? సో ఒక్కసారి మీ అందరినీ చూద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను కూడా వీడియో ఆఫ్ చేసి చెప్పాను అనుకోండి, మీకు కూడా బోర్ కొడుతుంది, అవునా? సో ఒక్కసారి మీ అందరినీ చూద్దాం అనుకుంటున్నాను. వీడియోస్ ఆన్ చేసుకుంటారు, ఎందుకంటే మిమ్మల్ని చూస్తే నాకు కూడా ఎంతసేజం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. అయ్యో, కొంతమంది రోడ్ల మీద ఆపేసి మరి కూడా చాలా కష్టపడుతున్నారు. సో మీ అందరికి ధన్యవాదాలు. అందరి ఇంట్లో పనులు. ఓ, వెరీ నైస్. ఓ, డాక్టర్ అంకుర్ గారు మంచిగా అందరూ, ఫ్యామిలీ అందరూ కలిసి వింటున్నారు. సో చాలా చాలా అద్భుతం ఇది. వెరీ నైస్. ఓ, వెరీ గుడ్. గాయత్రి గారు కూడా పిల్లల్ని కూర్చోబెట్టుకున్నారు, వినిపిస్తున్నారు. వెరీ గుడ్. ఓ, కొంతమంది నోట్స్ కూడా పెట్టుకున్నారు. ఓ వావ్, చాలా చాలా ఎంతజాసంగా గా ఉంది. సో మీ అందరిని చూసి నాకు కూడా ఎంతో ఆనందంగా ఉందన్నమాట. సో ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, క్లాస్ లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో ఆ స్టూడెంట్స్ మీద టీచర్ కి ఇంకా ఎక్కువ ఫోకస్ ఉంటుంది అనమాట. డౌట్స్ అడుగుతూ ఉంటారు టీచర్ ని, అవునా? సో డౌట్స్ అడుగుతూ ఉంటే ఓకే, వీరికి అర్థమవుతుంది, డౌట్స్ ఇంకా తెలుసుకుందాం అనుకుంటున్నారు అని. సో అలా టీచర్ కూడా చెప్పడానికి వస్తుందన్నమాట ఎంతసేసం. సో అందరు పడుకుంటున్నారు అనుకోండి, సో అరే ఏంటి క్లాస్ ఆగి అందరు పడుకున్నారు ఏంటి అంటే ఆ ఎంతసేసం పోతుంది అనమాట. సేమ్ వే మీ అందరిని చూసాక కూడా నాలో కూడా ఎంతసేసం వస్తుంది అనమాట. ఎస్, నేను ఏ రకంగా అయినా సరే మీకు సేవ చేసుకోవాలి. సో మన వల్ల, సో కొంచెమైనా సరే ఈ యొక్క జ్ఞానాన్ని మనం షేర్ చేస్తే కృష్ణకి చాలా ఇష్టం అంట. భగవద్గీతలో చెప్తారు, సో ఎవరైతే జ్ఞానాన్ని పక్క వారికి షేర్ చేస్తారో సో కృష్ణ వాళ్ళకి ఎంతో ప్రియమైన వాళ్ళు అవుతారంట. సో అలా అని చెప్పేసి నాకు ఏదో తెలిసింది కానీ కాదు. సో మీకు ఇంకా నాకంటే ఎక్కువ జ్ఞానం కూడా ఉండొచ్చు. సో అవునా? సో జస్ట్ ఈ యొక్క ప్లాట్ఫామ్ మనకి క్రియేట్ చేశారనమాట. సో ఒకరి నుంచి ఒకరు తెలుసుకోవడానికి, ఒకరి నుంచి ఒకరు. సో మీరు డౌట్స్ అడగండి, నేను డౌట్స్ అడుగుతుంటాను, అప్పుడు నేను కూడా క్వశ్చన్స్ అడుగుతుంటాను మిమ్మల్ని. ఓకే, సో అలా ఫైన్. సో మనము ఫస్ట్ చాలా మంది నాతో స్లైడ్స్ షేర్ చేస్తాం. చాలా మందికి చాలా ప్రశ్నలు ఉంటాయి అన్నమాట. మీ అందరికి ఉన్నాయా? సో మనకి జాతకం రీత్యా, లేదా సో కొన్ని శాపాలు, లేదా అసలు మొత్తం ఎన్నో చిన్నప్పటి నుంచి చాలా డౌట్స్ అన్నమాట. లేదా పిల్లల విషయంలో కానీ, వాళ్ళ యొక్క భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్స్ విషయంలో కానీ, లేదా కుటుంబ సభ్యుల మధ్య రిలేషన్షిప్స్ లో కానీ. సో అలా చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవునా? ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు అంటే ఎవరైనా ఉన్నారా అండి ఇక్కడ? ఒకసారి చెయ్యెత్తుతారా? నా లైఫ్ లో ఏ ప్రాబ్లమ్స్ లేవు ప్రభు జన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు, అవునా? ఏదో ఒక ప్రాబ్లం తోటి మనము వెంబడిస్తూనే ఉన్నారనమాట. మన ప్రాబ్లమ్స్ ఎప్పుడు మన వెంట ఉంటూనే ఉంటాయి. సో అందుకని భగవద్గీత చదవాలంట. సో ఎందుకంటే ఇది ఒక మాన్యువల్ మనకి నెక్స్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ యొక్క 6 రోజుల్లో సో మనం భగవద్గీత ఏ విధాలుగా, ఏ కోణాల నుంచి మనం చర్చించుకుంటున్నాము, మనకి మన గురు పరంపర ఏ విధంగా అది ఇచ్చారు, అది మనం చర్చించుకుందాం. ఈ 6 రోజులు మీరు ఉంటే ఇంకా లైఫ్ లో ఇప్పుడు మనకి నెక్స్ట్ చెప్తుంటారు మన జ్ఞానం గురించి. సో ముఖ్యంగా తెచ్చుకుందాం. ఫస్ట్, ఏ సమయంలో భగవద్గీత తెలియజేయబడింది అంటే మనకున్న దేశ కాల పరిస్థితి అంటారు కదా. సో అలా ఏ సమయంలో ఇది భగవద్గీత చెప్పారు కృష్ణ, ఎందుకు చెప్పారు, అండ్ నెక్స్ట్ ఎందుకు భగవద్గీతకి అంతటి ప్రాముఖ్యత. ఇప్పటికీ మీరు చూసుకుంటే కొన్ని వేల సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనము అదే బుక్ చదువుతున్నాం. సో ఎవరైనా చాలా బాహుబలి చూసారా? అవునా? నేను అవుట్డేట్, ఇంకా చాలా కొత్త కొత్త మూవీస్ వచ్చాయి, కరెక్ట్? సో ఎన్నిసార్లు చూడగలుగుతాము? కొన్ని కొన్ని మూవీస్, ఒక మంచి ఇష్టమైన మూవీ అనుకుందాం, ఎన్నిసార్లు చూడగలుగుతాం? చాట్ బాక్స్ లో రాస్తారా? ఎన్నిసార్లు చూడగలుగుతాం? మంచి మూవీ అనుకోండి, మెనీ టైమ్స్, చాలా సార్లు. ఓకే, ఏదో ఒక నెంబర్ చెప్పండి కిషోర్ గారు. ఎస్, సో చాలా సార్లు చూస్తాం, అవునా? సో 10 times, 5 times. ఓకే, శ్రీలాస్ గారు 10 times, 5 times, అనురాధ గారు 5 times, ఓకే, అంకుర్ గారు 5 times, 6 times, ఓకే, బబిత గారు 2 times, రంగు గారు 7 times, 2 to 3 times. ఓకే, మహా అంటే 100 సార్లు ఎవరైనా చూస్తారు ఆ మూవీని. అప్పట్లో సాగర సంగమం అని వచ్చేది, అవునా? ఒక మూవీ, కమల్ హాసన్ గారి సాగర సంగమం ఏనండి. సో ఆ తరం వాళ్ళకి తెలుస్తుంది ఎన్నిసార్లు చూసారు. అప్పట్లో 25 సార్లు చూసారు. మా నాన్నగారు పర్సనల్లీ 25 సార్లు చూసారంట. సో నేను ఇప్పటికీ షాక్ అవుతున్నా, అంత క్రేజ్ ఇలా. సో అలా. కానీ ఈ యొక్క శాస్త్రము ఎన్నిసార్లు చదివినా సరే, మహర్షులు, మునులు, ఎంతో మంది డివోటీస్, సైంటిస్ట్స్ కూడా ఎన్నిసార్లు చదివినా సరే మళ్ళీ 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 ఎప్పుడు చదువుతున్నా సరే కొత్త రియలైజేషన్ వస్తున్నాయంట. అదిలా సాధ్యం?
మీ అందరికీ డౌట్ ఉంటుందా? ఈ రోజు న్యూస్ పేపర్ రేపు చదివితే బోర్ కొడుతుంది. అలాంటిది వేల సంవత్సరాల కింద భగవద్గీత వచ్చింది. అది చదివిన ప్రతిసారి ఒక అర్థం మనకి తీసుకొస్తుంది. అదే శ్లోక ఒక కొత్త అర్థాన్ని తీసుకొస్తుంది. అదే శ్లోక ఒక కొత్త అర్థాన్ని తీసుకొస్తుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సుష్మా గారు చెప్తున్నారు అవును ప్రభుజీ అని. ఎస్, ఆ మ్యాజిక్ మన ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా జరుగుతుంది అనమాట. సో ఎందుకంత ప్రత్యేకత? సో అది మనం చర్చించుకుందాం. ఇంకొకటి, మూడవ అంశం, యావత్ మానవాళికి ఉపయోగపడే అత్యుత్తమైన గ్రంథం అన్నమాట భగవద్గీత. సో మనకి ఎన్నో పుస్తకాలు చదువుతాం అనమాట. మనకి ఆ ఈ వ్యాధి వస్తే అది ఉంటుంది, ఒక సొల్యూషన్ ఉంటుంది. సో కొంచెం మెంటల్ స్ట్రెస్ వచ్చింది అనుకోండి, సో దాని తగ్గట్టు మెడిసిన్స్ ఉంటాయి. కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే దాని తగ్గట్టు సొల్యూషన్స్ ఉంటాయి. ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే దానికి సొల్యూషన్స్ ఉంటాయి. కానీ కంప్లీట్ ఓవరాల్ సొల్యూషన్, లైఫ్ కి ఒక్క సొల్యూషన్ చాలు అనుకుంటే అది భగవద్గీతలో ఉంటుందంట. అది నిజమండి. చాలా మంది భక్తులు, అది చాలా మంది ఎవరైతే భగవద్గీత చదివారో తెలియజేశారనమాట. సో అది మనం చర్చించుకుందాం, ఇప్పుడు కాదు, ఆ ఒక సందే ఆ రోజు, మూడవ రోజు అది చర్చించుకుందాం. నాలుగోది, రెండు రకమైన జ్ఞానాలు ఉన్నాయి, అవి ఏమిటి? సో రెండు రకాల జ్ఞానాలంట, అవి చర్చించుకుంటున్నాం. గీతలోని 5 ప్రధాన అంశాలు, ఇంకా భగవద్గీత బోధనలు ఎలా అన్వయించుకోవాలి మరియు ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి మనం ఈ యొక్క 6 days లో మనం చర్చించుకుంటాం. కానీ ఈ రోజు కొంచెం షార్ట్ గా ఒక్కొక్క దాని గురించి మనం చర్చించుకుందాం. ఎస్ మ్యామ్. సో మనకి ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఆత్మీయులు, చాలా దగ్గరి వాళ్ళు అన్నమాట. సో వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, అర్జెంట్ గా మనం వెళ్ళి, సో మనం వాళ్ళని కాపాడాలి, మనం వెళ్తే గానీ ఇక్కడ పని అవ్వదు. సో అప్పుడు ఒక ఎవరన్నా పిలిచారనుకోండి, ఆపారనుకోండి, లేదు లేదు నువ్వు ఆగు ఆగు అని, అరే నేను అర్జెంట్కి వెళ్తున్నాను చెప్పు అంటాం, అవునా? సో లేదు లేదు నీకు కొంచెం మాట్లాడాలి, నాకు తెలుసు నువ్వు ఎంత అర్జెంట్కి వెళ్తున్నావు, దేనికోసం వెళ్తున్నావు కూడా నాకు తెలుసు, ఎవరిని కాపాడాలనుకుంటున్నావు కూడా నాకు తెలుసు, సో అన్ని తెలుసు అందుకే నేను ఆపుతున్నాను అంటే, అరే ఇతనికి అన్ని తెలుసు ఆపుతున్నాడు అంటే ఏదో ఉంది, అంటే ఇంకా ఇంపార్టెంట్ ఉంది, ఏదో ఏదో చెప్పాలనుకుంటున్నాడు దాని గురించి, ఎంతో ఇంపార్టెంట్ గా కాబట్టి నేను చాలా జాగ్రత్త వినని చెప్పేసి ఇంకా అటెంటివ్ అవుతారు అనమాట. సో సేమ్ వే యావత్ ప్రపంచంలో ఉన్న సైనికుల, క్షత్రియులందరూ రెండు విభజలుగా అయిపోయిన తర్వాత యుద్ధం స్టార్ట్ అవుతుంది ఇంకా, అవునా? ఎస్. సో యుద్ధం స్టార్ట్ అవుతుంది. సో చనిపోతే క్షత్రియుల ఒక రేస్ మొత్తం, ఒక వైపు మొత్తం చనిపోతుంది. కొన్ని అక్షోహిణుల సైన్యం అంతా చనిపోబోతుంది అనమాట 18 రోజులలో. అలాంటి టైంలో శంఖాలు పూరించే సమయం కూడా అయిపోయిందంట. సో మనకి ఎగ్జామ్ లాస్ట్ మూమెంట్, యూనో లైక్ ఎగ్జామ్ రాయాలి ఇంకా అని చెప్పేసి అంటారు కదా, సో ఆ పేపర్ సబ్మిట్ చేయాలి, ఆ టెన్షన్ అనమాట. సో ఆ మూమెంట్ లో కృష్ణ అర్జున సంవాదం అన్నమాట. అంటే అది ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే స్క్రీన్ లో అందరు చీమలాగా కనిపిస్తున్నారు, అంత లక్షల కోట్ల 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 మంది సైనికులు. సో అంత మంది మధ్యలో, యుద్ధం మధ్యలో ఆగి మాట్లాడాల్సినంత అవసరం ఏముంది? అంత ఇంపార్టెంట్ ఏముంది? అది అక్కడ మాట్లాడితే కృష్ణుడు, మనం ఇక్కడ ఎందుకు డిస్కస్ చేసుకోవాలి? అవునా? అక్కడ ఆ యుద్ధ పరిస్థితిలో మాట్లాడాడు, అది మనకి ఎలా అన్వయం అవుతుంది? ప్రపంచం, మనం ఎవరితో అంత సైనికులు లక్షల కోట్ల మందితో యుద్ధం చేయట్లేదే, మరి మనకి ఎలా అన్వయం అవుతుంది? సో అది మనము ఫస్ట్ సెషన్, రేపటి యొక్క సెషన్ లో మనం తెలుసుకుందాం అనమాట. సో మనకి సీరియల్లో ఉంటుంది కదా, లాస్ట్ చివర విషయం, యాక్సిడెంట్, గన్ షూట్ చేస్తుంటాడు, తరువాయి భాగం వచ్చేవారు వచ్చేస్తుంది, అవునా? సీరియల్స్ లో. సో అలా మనకి ఇవి జస్ట్ ట్రైలర్స్ అనమాట. ఇది మనం రేపటి మనం చర్చించుకుంటాం అంత గొప్ప ఏంటి అని. సో నెక్స్ట్, భగవద్గీత ఎప్పుడు ఆవిర్భవించింది, దానికంటే యుద్ధం కంటే ముందు, అది ఎంత ఇంపార్టెంట్ పీక్ టైం అనమాట అది. సో అంత నాలెడ్జ్ ఏంటి అని. సో నెక్స్ట్, భగవద్గీత యొక్క ప్రాముఖ్యత, అసలు ఎందుకు చదవాలి నేను భగవద్గీత అంటే, సో మనకి ఆదిశంకరాచార్య తెలుసా? ఎవరెవరు తెలుసు, ఎవరెవరు విన్నారు ఆదిశంకరాచార్య గురించి? జస్ట్ హ్యాండ్ రైజ్ చేయగలుగుతారా? ఆదిశంకర, ఓ చాలా మంది తెలుసానా? తను ఏమేమి రాశారు? మా వాళ్ళని అన్మ్యూట్ చేస్తారా, లేకపోతే హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఒకసారి అన్మ్యూట్ చేస్తారా మధ్య చివరి? తను ఏం రాశారు ఆదిశంకరాచార్యులు? మీకు ఏం గుర్తున్నాయి? సినిమా చూశారు, ఓకే. ఎస్, శివకృష్ణ గారు, తను ఏమేమి రచించారు మీకు ఐడియా ఉందా?
ఫేమస్ ముఖ్యంగా సౌందర్య లహరి. ఓకే, సౌమ్య గారు. కనకధార, వెరీ నైస్. శ్రీ శంకరుని సూక్తం. యొక్క ఆహా, గట్టిగా చెప్తారా? శంకరుని యొక్క స్వరూపంగా ప్రభుజీ. అవును అవును అవును. సో తను రాసిన గ్రంథాలు, సో తను కొన్ని పద్యాలు అవన్నీ రాశారు కదా, భజనలు. సో మీరు అందరు చెప్పినట్టుగా వెరీ నైస్. అయితే చాలా మందికి, మీ అందరికి కూడా ఆదిశంకర్ గురించి సో కనకదార, జగన్నాథాష్టకం, సౌందర్య లహరి, ఎస్ వెరీ నైస్. శివ పురాణాలు, వెరీ గుడ్. సో భజగోవిందం కూడా రాశారు అతను, అవునా? భజగోవిందం, సో అది రాశారు. సో అంత గొప్ప ఆదిశంకరాచార్యులు, దక్షిణామూర్తి స్తోత్రం, వెరీ నైస్. అంత గొప్ప ఆదిశంకరాచార్యులు భగవద్గీత గురించి కొన్ని శ్లోకాలు రాశారనమాట. ఎంత పవిత్రం భగవద్గీత, ఎందుకు చదవాలి, సో అని రాశారనమాట. దాంట్లో నేను ఎవరన్నా ఇద్దరు, ఒకరిని అన్మ్యూట్ చేయండి. సో నేను చదువుతాను, నా తర్వాత మీరు చదవండి. ఓకే, మిగతా వాళ్ళందరూ అలా చదవండి మ్యూట్ తోటి. ఓకే. మలినేమోచనం పుంసాం. ఆ, ఎవరు చదువుతారు? హ్యాండ్ రైజ్ చేస్తారా? వాళ్ళని అన్మ్యూట్ చేస్తాం. వనజ గారు, మాతాజీ వనజ గారిని అన్మ్యూట్ చేస్తారా? నో ప్రాబ్లం, ఈ రోజు దొరకకపోయినా నెక్స్ట్ 6 days లో అందరికి ఛాన్స్ దొరికేలాగా చూసుకుంటాం. ఓకే, ఒక శ్లోకం వనజ గారు చదవండి, ఒక శ్లోకం సమత గారు చదవండి. ఓకే, ఫస్ట్ వనజ గారు. కృష్ణ వనజ గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. హరే హరే కృష్ణ Ah, ప్రభుజీ, ప్రణామం. మలినేమోచనం పుంసాం మలినేమోచనం పుంసాం జలస్నానం దినే దినే జలస్నానం దినే దినే. సకృద్గీతామృత స్నానం. ప్రభుజీ ఒకసారి చెప్పండి. సకృద్గీతామృత స్నానం ప్రకృత్ గీతామృత స్నానం సంసారమలనాశనం. సంసార మలనాశనం. థ్యాంక్ యూ వనజ మనోజ్. హరే కృష్ణ. సో నెక్స్ట్ హరే సమత మాత అన్మ్యూట్ చేసుకో, రెడీగా ఉండండి. సో ఈ యొక్క అర్థం ఏంటంటే, మనకి ఇప్పుడు సమ్మర్, అవునా, చాలా ఎండాకాలంగా ఉంది. స్నానం చేయకపోతే భరించగలుగుతామా? పక్కన ఎవరైనా కూర్చుంటారా? నో. సో ప్రతిరోజు స్నానం చేస్తే ఏ విధంగా అయితే మన బాహ్య శరీరం శుద్ధి పడుతుందో, అదే విధంగా లోపడున్న శరీరం శుద్ధి పడాలి అంటే ప్రతిరోజు గీతామృత స్నానం చేయాలి అంట. గీతా స్నానం అంటే ఏంటి? స్నానం చేస్తూ గీత చదవడమా? నో. గీతా స్నానం అంటే గీత చదవడం, గీత పఠించడం. సో అంత అంత ప్యూర్ అన్నమాట. సో జస్ట్ చదివితే చాలంట, మనని ఒక వేరే లోకానికి తీసుకెళ్తుంది అనమాట. అంటే మనము మన యొక్క చేతనని ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సమత మాతాజీ రెడీగా? అన్మ్యూట్ చేస్తారా? హరే కృష్ణ సమత మాతాజీ, కెన్ యూ ప్లీజ్ సమత గారు, థ్యాంక్ యూ అండి. సర్వోపనిషదో గావో సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన రోతా గోపాలనందన ఆదో వత్స సుధీర్భోక్త ఆదో వత్స సుదీర్ఘో వత్స దుగ్ధం గీతామృతం మహత్. దుగ్ధం గీతామృతం మహాం. కొంతమంది చాట్ లో చెప్తున్నారు. థ్యాంక్ యూ మాతాజీ, సమత మాతాజీ. సో కొంతమంది చాట్ లో చెప్తున్నారు శ్లోకా షేర్ చేయమని. ఖచ్చితంగా గ్రూప్ లో మేము షేర్ చేస్తాను. ఓకేనా? ఈ సెషన్ అయిపోయిన తర్వాత అది శ్లోకాస్ విత్ మీనింగ్ నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. సో అలా దీని అర్థం ఏంటి అంటే, అన్ని ఉపనిషత్తులు తీసుకుంటే మనకి చాలా శాస్త్రాలు ఉంటాయండి. సో రామాయణము, భాగవతము, మహాభారతము, సో ఇంకా ఉపనిషత్తులు, ఈశోపనిషత్ అని, సో అలా చాలా ఉపనిషత్తులు ఉంటాయి. పైగా ఎన్ని పురాణాలు ఉన్నాయి ఎవరైనా చెప్తారా? చాట్ లిస్ట్ లో ఎన్ని పురాణాలు ఉన్నాయండి? మనకి వ్యాస మహర్షి ఎన్ని పురాణాలు రాశారు? 18. అందరూ 18. ఓకే, వాటి పేర్లు: మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, నెక్స్ట్ భారతము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణము, వామన పురాణము,
వాయు పురాణము, అగ్ని పురాణము, కూర్మ పురాణము, స్కంద పురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, అలా లిస్ట్ చేసుకుంటే పోతే 18 పురాణాలు ఉన్నాయన్నమాట. సో అన్ని పురాణాలు రాసిన తర్వాత కూడా అతనికి సాటిస్ఫాక్షన్ రాలేదు. మనం ఒక్క శ్లోకం మన సొంత కవిత్వం రాస్తేనే పెద్ద ఫ్రేమ్ కట్టించుకొని పెడతాం ఇంట్లో, అవునా కదా? నిజంగా చెప్పండి, అవునా? మన సొంత తెలివితోటి ఒక మంచి పద్యం రాస్తేనే వచ్చిన వాళ్ళందరికి చెప్తాం, అరే అది ఫ్రేమ్ ఏంటంటే నేనే రాశానంటే బాగుందని అడుగుతాం. అలాంటిది 1,00,000 శ్లోకాలు, 1,000 శ్లోకాలు ఒక్కొక్క పురాణంలో ఉంటాయి. అన్ని రాసిన తర్వాత కూడా వ్యాస మహర్షికి సాటిస్ఫాక్షన్ అవ్వలేదంట. ఎందుకయ్యా అంటే అన్ని పురాణాల్లో అందరూ గొప్పగా రాశారు, కానీ అసలైన సంతోషం ఒక జీవుడికి ఏం చదివితే వస్తుందని మాత్రం రాయలేదు. ఆ దేవాది దేవుడి గురించి, భక్తుల గురించి, భక్తి గురించి. సో అది రాస్తే మీకు సాటిస్ఫాక్షన్ అంటే అప్పుడు ఉద్భవించింది శ్రీమద్ భాగవతం. సో అలా అన్ని పురాణాలు తీసుకున్నా సరే, అన్ని ఇతిహాసాలు, అన్ని ఉపనిషత్తులు తీసుకున్నా సరే, ఈ గీత అన్ని అది ఆవులాగా అన్నమాట. అన్ని మనం చదవలేము, అవునా? సో అవన్నీ ఆవులాగా అయితే, ఆవు ఉంటే మనకి దేనికోసం ఆవును పెట్టుకుంటామండి? మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి ఆవుది? ఆవు నుంచి వచ్చి ముఖ్యమైన దామేశ్వరి గారు చెప్తున్నారు మిల్క్. సాయి కృష్ణ, మనీషా గారు, ఎస్, మిల్క్. పాల కోసం పెట్టుకుంటాం, అదే సారం అన్నమాట. మామిడి చెట్టు ఉందనుకోండి ఇంట్లో, దేనికోసం? మ్యాంగో జ్యూస్, సమ్మర్, అవునా? మామిడి పండ్ల కోసం పెట్టుకుంటాం. అఫ్ కోర్స్ మామిడాకులు ఉంటాయి, అవి ఫెస్టివల్ యూజ్ చేస్తాము, కానీ అది సెకండరీ అన్నమాట. కానీ మెయిన్ ఏంటంటే మామిడి పండ్ల కోసం. ఆవు ఉంటే పాలు వస్తుంది, అఫ్ కోర్స్ పెండ కూడా వస్తుంది అనమాట, అది సెకండరీ. కానీ మెయిన్ ఏంటి? పాలు. అదే విధంగా అన్ని ఉపనిషత్తులు ఆవుతో పోల్చుకుంటే దాని యొక్క సారం ఏంటి అంటే గీతోపనిషత్తు అంట. అన్ని శాస్త్రాలని, సకల వాంగ్మయాల్ని, అన్ని పురాణాలని, అన్ని ఇతిహాసాలని మనము ఒక దగ్గరికి చేర్చి దీని కంక్లూజన్ ఏంటి, దేర్ ఫోర్ స్టెప్ రాస్తాం. వచ్చినప్పుడు గుర్తుందా మ్యాథమెటిక్స్? దేర్ ఫోర్ అని రాస్తాం కదా. సో ఆ దేర్ ఫోర్ స్టెప్ శ్రీమద్ భగవద్గీత. ప్రతి ఒక్కరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సొల్యూషన్ ఇచ్చే ఒక్క బుక్ ఏంటి అని అడిగితే భగవద్గీత అంట. అంత ప్రాముఖ్యం అనమాట భగవద్గీతకి, అంత గొప్పది భగవద్గీత. సో ఎస్ మాతాజీ, నెక్స్ట్. మన యాక్చువల్లీ పార్టిసిపెంట్స్ చాలా ఎంతూజియాస్టిక్ ఉన్నారు, ఆన్సర్ చెప్పగానే టక 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 టైప్ చేసి వచ్చేస్తున్నారు. సో వెరీ నైస్, వెరీ నైస్. సో గీత అత్యుత్తమైన గ్రంథం, అదొక మాన్యువల్. సో మనకి ప్రతి సామాన్యుడు ఇది వాడుకోవాల్సి వచ్చి, ఇంతకు ముందు చెప్పినట్టుగా అసలు మనకి కొత్త ఫోన్ వచ్చిందండి. సో కొత్త ఫోన్ వస్తే అదే ఎలా వాడుకోవాలో తెలియదు. సో మీకు ఒక గ్రూప్ లో ఒక వీడియో పంపిస్తాను, ఓకేనా? సో అది చూసి నవ్వుకుంటారు. సో ఒక వ్యక్తికి ఒక మెషిన్ ఎలా వాడాలో తెలియకపోతే అది ఎలా అంటే నొక్కేస్తారు అనుకోండి, ఏమవుతుంది? ఏమన్నా డౌటా? పాడైపోతుంది అనమాట. సో అందుకే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, నీ సొంత తెలివి ప్రయత్నించక నాయన, మేము సృష్టించాం కాబట్టి మీకు ఒక మాన్యువల్ ఇస్తాం, మీకు ఆ బుక్లెట్ చదువు, ఎలా యూజ్ చేయాలో అది చదవాలి అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో అదే విధంగా మనకి ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త, సో మనకి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణ, సో మనకు ఒక మాన్యువల్ ఇచ్చారనమాట. ఆ మాన్యువల్ భగవద్గీత. నువ్వు ఎలా యూజ్ చేయాలి ఈ బాడీని, నీకు ఈ బాడీ ఎందుకు వచ్చింది, భాగవత్ దాస్. ఓ కరెక్ట్, మీ అందరికి ఆ చిన్న పిల్లడు తెలుసా? ఎంతమందికి తెలుసు? హ్యాండ్ రైజ్ చేయండి. హాయ్ హలో చూడు హరే కృష్ణ బోలో అని చెప్పేసి ఈ మధ్య చాలా ఫేమస్ అయ్యాడు, అవునా? సో అతను ఆ వీడియోలో చెప్తారు ఏమని అంటే, భగవద్గీత ఎందుకు చదవాలని చెప్పేసి యాంకర్ అడుగుతారు. యాంకర్ అడిగితే, ఏ హమారా మాన్యువల్ హై, हम टॉयज इलेक्ट्रॉनिक टॉयज खिलौना खरीदते ना, उसके मैनुअल देता है, ऐसे भी हमको भी మాన్యువల్ दिया गया, सब लोग पढ़ना चाहिए. అసలు ఆ చిన్న పిల్లడు, మనం అంటారు కదా పిల్లడా చిచ్చరి పిడుగా అని, అలాంటి పిడుగులు అన్నమాట. ఎవరైతే పెళ్ళయ్యారో, పెళ్లి చేసుకున్నారో, గర్భం ధరించే వాళ్ళు, సో ఇలాంటి పిడుగులు మీ యొక్క ఇంట్లో రావాలి అని కోరుకుంటున్నట్లయితే మీరు ఖచ్చితంగా రోజు చేయాల్సింది ఏంటంటే 700 శ్లోకాలు కూడా చదివేశారు భగవద్గీతలో. ప్రతిరోజు ఆ శిశువు వినాలంట. ఆ శిశువు వింటే 3rd month కి యాజ్ పర్ మెడికల్ దాంట్లో 3rd month కి శిశువుకి ఫస్ట్ ఫామ్ అయ్యే ఫస్ట్ ఫామ్ అయ్యే అవయవం ఏంటి అంటే చెవులంట. ఎందుకంటే గర్భంలోంచి వినడం స్టార్ట్ చేస్తారంట. సో అంత చాలా ఇంపార్టెంట్ అది. సరే, మనకి దాని ఒక డివైస్ అంటారు కదా, అలెక్సా, రైట్? సో అలెక్సా ఐడియా ఉందా అందరికి? అలెక్సా ఫారెన్. సో ఒక తల్లి అలెక్సా 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 అని చెప్పేసి తరచు అనగానే పిల్లోడు బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ వాడు అమ్మ అనలేదంట, ఏమన్నాడు?
అలెక్సా అన్నాడంట. సో అమ్మ షాక్ అయింది, అదేంటి అలెక్సా అంటున్నాడు వీడు అంటే గర్భంలో ఉన్నప్పటి నుంచి ఆ వర్డ్ విన్నాడు అనమాట. సో అలా మనకి ఆ శిశువు, నేను వాళ్ళ ఫాదర్ ని కూడా అడిగాను యాక్చువల్లీ, బృందావన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ తండ్రిని కలిసాను అనమాట. మీరు ఏం చేశారయ్యా అలాంటి పిల్లల్ని కన్నారు అంటే, గోవర్ధనగిరి పరిక్రమ ప్రతి రోజు తిరిగేవారంట, 22 కిలోమీటర్లు ప్రతి రోజు నడక చేసేవారు అనమాట, తాను తన భార్య ఇద్దరు కూడా. సో అది వేరే టాపిక్. సో అలా అనమాట వాటి క్రియేషన్ అలెక్సా క్రియేషన్. ఓకే, సో అలా ప్రతిరోజు గోవర్ధనగిరి ప్రదక్షిణ చేసేవారంట. శ్రీమద్ భాగవతం, భగవద్గీత సంపూర్ణ శ్లోకాలు చదివేవారంట. అలా శిశువుకి వినిపిస్తే బయటికి రాగానే ఎలా ఎలా అయ్యాడో చూడండి. సరే సార్, మీరు అంటున్నారు బయట శిశువులో గర్భంలో ఉన్న వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, మరి పిల్లలు ఆల్రెడీ పుట్టిన వాళ్ళకి సొల్యూషన్ ఏంటి? వాళ్ళు ఇంకా బాగా వినగలుగుతారు కాబట్టి మనం కూర్చోబెట్టి వినిపించాలి. ఓకేనా? సో అలా మనం ఇంకోటి, మనం వింటేనే, సో మనకి నిజంగా మన పిల్లలకి ఏమైనా శిక్షణ ఇవ్వాలి అంటే ఫస్ట్ మనం పరచుకోవాలన్నమాట. సో ఇంగ్లీష్ లో ఒక స్లోగన్ ఉంటుంది, దే వాచ్ యువర్ థాట్స్ అని. ఇంకోటి ఏంటంటే, మాక్సిమం థింగ్స్ విల్ బి లెర్న్డ్ బై కాట్ దాన్ టాట్. అంటే మనము చెప్పడం వాళ్ళు చేయడం కంటే మనం చూసి వాళ్ళు చేయడం ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలా మనము భగవద్గీత చదివితే, వాళ్ళు చదవాలనుకుంటే ఫస్ట్ మనం చదవాలి. సో వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలన్నమాట మనం. ఇది ఇస్తే చాలంట, ఒక్క రూపాయి ఆస్తిపాస్తి ఇవ్వాల్సిన అవసరం లేదు. రేపొద్దున మీరు నాకు ఏమి ఇచ్చారని ఒక ప్రశ్న కూడా అడగరంట. జీవితాంతం కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు మనల్ని. ఆ ఒక్క విద్య ఇస్తే చాలు. ఫ్రీగానే వస్తుంది ఆ విద్య, అవునా కదా? అభిమన్యుడు కూడా గర్భంలో, వెరీ నైస్ పాయింట్. ఎవరు చెప్పారు ఇది? సుజాత గారు, వెరీ గుడ్. అభిమన్యుడు కూడా పద్మవ్యూహంకి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి గర్భంలో ఉన్నప్పుడే విన్నాడు. ప్రహ్లాదుడు కూడా గర్భంలో ఉన్నప్పుడే నారదముని యొక్క పాఠాలన్నీ కూడా విన్నాడు అనమాట. మీ భక్త ప్రహ్లాద్ మూవీ చూసారు కదా, అంటుండేవాడు అనమాట. సో అలా ఇప్పుడు నరసింహస్వామి యొక్క ఆవిర్భావం వస్తుంది 22 తారీఖు. సో అలా ప్రహ్లాదుడు కూడా గర్భం నుంచే విన్నాడంట. మనకి కూడా ఒక ప్రహ్లాదు, సో మనకు కూడా ఒక ప్రహ్లాదు రావాలి అంటే మనము కయాదు లాగా అవ్వాలి. ప్రహ్లాదుడు యొక్క తల్లి పేరు కయాదు. ఓకే, సో ఆల్రెడీ చిన్న చిన్న బుల్లి ప్రహ్లాదులు బయటకు వచ్చేసారు కాబట్టి, సో మీరు నో ప్రాబ్లం, కలిసి అందరూ వినాలి. సో నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటి అంటే మనం చర్చించుకోవాల్సినది జ్ఞానం యొక్క శాఖలు. 2 జ్ఞానాలు ఉంటాయి, ఒకటి భౌతిక జ్ఞానము, ఇంకొకటి ఆధ్యాత్మిక జ్ఞానము. సో మనకి భౌతిక జ్ఞానము అంటే మనకు, ఓకే, 9th month ప్రెగ్నెంట్. అను సిరి గారు చాలా మంచి టైంలో వచ్చారండి. ఇది యొక్క జ్ఞానం ప్రతిరోజు మీరు వినండి, శ్లోకాలు మీరు చదవడానికి ప్రయత్నించండి, శిశువుకి వినిపించండి. మనం అందరూ కూడా ఈ రోజు ప్రార్థిద్దాం, ఆ శిశువు ఖచ్చితంగా తల్లిదండ్రుల్ని, సమాజాన్ని ఉద్ధరించేవాడు అయ్యి పుట్టాలి అని. సో 2 రకాల జ్ఞానాలు అన్నమాట. సో ఒకటి భౌతిక జ్ఞానం, ఎలా డబ్బులు సంపాదించాలి అని. సో ఎలా డబ్బులు సంపాదించాలి, ఈ దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎలా మనకి కొంచెం పెడితే ఎక్కువ వస్తుంది, కొంచెం కష్టపడితే బాస్ కనిపించకుండా ఎంజాయ్ చేయాలి, బాస్ కనిపిస్తే పని చేయాలి, ఆయన శాలరీ రావాలి. సో అలా మనకి ఇలాంటి జ్ఞానాలు చాలా ఉంటాయి, అవునా? సో వీటిని అంటే మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో, ఒకరు ఇంజనీర్ అవుతారు, ఒకరు డాక్టర్ అవుతారు. ఇది భౌతిక జ్ఞానం అనమాట. మన కూటి కొరకే కోటి విద్యలు అని చెప్పేసి అంటాం కదా, కోటి విద్యలు కూటి కొరకే అంటారు కదా, దాన్ని భౌతిక జ్ఞానం అంటారంట. అది మనకి కొంచెం వరకే సాటిస్ఫాక్షన్ ఇవ్వగలుగుతుంది. కానీ మన లోపల ఒక ఆధ్యాత్మిక జ్ఞానం అంటే, నిజంగా ఏమీ లేకపోయినా సరే నేను సంతోషంగా ఉండగలనా. భౌతిక జ్ఞానం ఏంటంటే, నాకు ఇది ఉంటే నేను సంతోషంగా ఉండగలను, అందుకని నేను కష్టపడాలి, అది కావాలి. ఆధ్యాత్మిక జ్ఞానం ఏంటంటే, ప్రపంచంలో ఏది లేకపోయినా సరే, నేను ఒంటరిగా ఉన్నా సరే, 10 మందిలో ఉన్నా సరే, డబ్బులున్నా డబ్బులు లేకపోయినా, సో నేను ఎలా సంతోషంగా ఉండాలి అని తెలుసుకునేదే ఆధ్యాత్మిక జ్ఞానం. రామదాస్ గారు తెలుసు కదండి అందరికీ, భక్త రామదాస్ గారు, ఎంతో రుచిరా శ్రీరామ నీ నామం ఏమి రుచిరా అంటూ తను రక్తం పోతున్నా సరే ఆ భగవంతుని యొక్క ప్రేమని, ఆ భక్తిని ఆస్వాదించి చిరునవ్వు నవ్వగలిగారు అనమాట. అది భక్తుడికుండే ఆస్తి. అది ఎవ్వరికి ఉండదు తెలుసా, ఎవ్వరు అనుభవించలేరు. మీలా మంచి భక్తి చేస్తూ, మీలా భగవద్గీత చదవాలి అని ఒక తాపత్రయ, ఎంతూజియాజం తోటి అంటారు కదా, ఒక ఉత్సుకత ఉన్న వాళ్ళకి మాత్రమే దొరికే చాలా విలువైన ఆస్తి అది, భక్తి అనేది. అది ఉంటే చాలు, ఎన్ని సమస్యలున్నా సరే మనకి సమస్యలాగా అనిపించదంట. రామదాసు లాగా మనం ఆ స్థాయికి వెళ్తాం. అది ఆధ్యాత్మిక జ్ఞానం.
ఇక్కడ మీరు చూడండి, అందరూ మాతాజీస్, ప్రభుజీస్ మృదంగా డోలక్స్ అన్ని పట్టుకొని ఎంత చక్కగా నగ సంకీర్తన చేస్తున్నారు. అవునా? నెక్స్ట్ మీ అన్ని ప్రశ్నలు కూడా మనము క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లో తీసుకుందాం. 8 నుంచి 9 వరకు మనకు సెషన్ కాబట్టి, సో అది అయ్యాక మనం అందరి క్వశ్చన్స్, ఆ లోపు కూడా అందరి క్వశ్చన్స్ మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో ఈ వీడియోలో మాతాజీ ఏమంటున్నారంటే, ఆ ప్రభుజీ అతను ఉక్రెయిన్ లో అన్నమాట ఒక సోల్జర్, అతను ఏం చేస్తున్నాడో మనం చూద్దాం. ఎస్ మాతాజీ. बहुत दिलचस्प एक सैनिक हमारे साथ हैं यूक्रेन के आंद्रे. You have lived in India? 2 times I was in India, yeah. Once it was Mayapur, then Vrindavan, of course, with the Hare Krishna people. Okay. And So you know Hare Ram, Hare Krishna? yeah, I know Hare Krishna, of course. I chant, actually, Oh, that is nice. at night. We have So also here, we stay here at night, so at night there is more free time, no more cars, and so I chant Hare Krishna Mahamantra. ये देखिए इनकी शक्ति का सूत्र क्या है. ये हरे कृष्ण हरे राम को जपते हैं यहाँ पर, और खासकर जब रात के समय यहाँ पर तैनात रहते हैं. So how long do you stand here? You know, it's సో ఆ ఇంటర్వ్యూ అడిగితే తను చూపిస్తున్నాను అనమాట, నేను ఇండియాకి వచ్చాను, ఈ ఆస్తి నాతో ఉంది, కృష్ణ నాతో ఉన్నాడు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరి, ఎప్పుడు టైం దొరికినప్పుడు నేను చెప్పిస్తానని చెప్పేసి తన యొక్క గుండెల దగ్గర పెట్టుకున్నారు అనమాట. తను అది తన ధైర్యం అని చెప్తున్నారు. సో అలా మనకి ఎందుకు భక్తి చేయాలి అంటే, సో ఈ యొక్క ఆస్తి మనకి రావాలి, ఈ యొక్క భక్తి మనకి రావాలి, ఈ సాటిస్ఫాక్షన్ చాలండి. ప్రపంచంలో మనం కోరుకునేది అది ఒక్కటే. సో ఒకటి సంతోషం, అవునా? అందరూ దానికోసమే కష్టపడేది. సో ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు దేనికోసం కష్టపడుతున్నారు అంటే, సక్సెస్ అంటారు, డబ్బులు అంటారు, రిలేషన్షిప్స్ అంటారు, కానీ ఇవన్నిటితోటి వచ్చేది ఒకటే కామన్ పాయింట్ ఏంటంటే సంతోషం, హ్యాపీనెస్. డబ్బులు వస్తే నేను హ్యాపీగా ఉంటాను, అందుకని డబ్బులు కావాలి. సక్సెస్ వస్తే నేను హ్యాపీగా ఉంటాను కాబట్టి నాకు సక్సెస్ కావాలి, అందుకే కష్టపడుతున్నాను. అవునా? అలా మనం ప్రతి ఒక్కరం హ్యాపీనెస్ కోసం కష్టపడుతున్నాం అనమాట. ఇది ఒక్కటి ఉంటే చాలు, అది వచ్చేస్తుంది. సో ఓకే, నెక్స్ట్. సో భగవద్గీతలోని 5 అంశాలు. సో మనం ఇంకొక టాపిక్, ఈ టాపిక్ తర్వాత అసలు మీకు డౌట్సే రావన్నమాట. సో ఈశ్వర, ప్రకృతి, జీవ, కాల, కర్మ. సో మనకి ఈశ్వర అంటే భగవంతుడు ఎవరు? అవునా? కొంతమంది నేనే భగవంతుడు అనుకుంటూ ముందుకు వస్తారు, కొంతమంది భగవంతుని సృష్టించేస్తారు. అవునా? రాత్రి భగవంతుడు సృష్టింపబడతారు ఇండియాలో. సో మనకి అమెరికాలో నైట్ కి నైట్ టాయ్స్ కానీ, చైనాలో ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ కానీ సృష్టింపబడతాయి, కానీ ఇండియాలో అంట భగవంతుడిని సృష్టించే శక్తి ఓన్లీ ఇండియాకే ఉందంట. సో రాత్రి భగవంతుడు తయారైపోతారట ఇండియాలో. సో అలా మీరు కుంభమేళా ఉంటే, కుంభమేళకి వెళ్ళుంటే మీకు అర్థమయ్యేది. ఇప్పుడు మీకు కుంభమేళకి వెళ్తారు కదా, అప్పుడు చూడండి ఎన్ని వందల మంది భగవంతులు వచ్చేస్తారనమాట అక్కడికి, అన్ని కట్టేసుకుని నేనే భగవంతుని అనుకుంటూ. వాళ్ళకి వేల మంది ఫాలోవర్స్ అనమాట. సో అలా అసలైన భగవంతుడు ఎవరు? ఓకే, భగవంతుడు తెలుసుకున్నాం, అసలైన భగవంతుడు. దాని తర్వాత నేను ఎవరిని? ఓకే, సో మనం ఆ రోజు మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్స్ ఈ 5 అనమాట. నేను ఎవరిని. సో ఒక సినిమా ఉంటుంది, నువ్వెవరు అనే ఒక సినిమాలో చిన్న MS నారాయణ అవన్నీ జోక్స్ ఉంటాయి. అవునా? సో ఇప్పుడు నేను ఎవరు అంటే, కొంతమంది నేను క్వశ్చన్ మా టెంపుల్లో వచ్చిన వాళ్ళకి ఒక క్వశ్చన్ పేపర్, ఆన్సర్ పేపర్ ఉంటుంది అనమాట. వాళ్ళ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ రాయాలి. సో నువ్వెవరు అని చెప్పేసి అడిగితే అక్కడ మల్టిపుల్ చాయిస్ ఇస్తాం, బాయ్ ఆర్ గర్ల్, నా నేమ్ ఇది, సో అండ్ సో, నేను పుట్టింది ఇండియాలో. సో అలా అన్ని టిక్ చేస్తుంటారు అనమాట. కానీ యాక్చువల్లీ అది పుట్టిన తర్వాత నీకు వచ్చిన ఉపాధిలు అవన్నీ. మనం పుట్టిన తర్వాత ఓ అమ్మాయి పుట్టింది, పుట్టిన తర్వాత ఓ ఇతను మా తండ్రి, ఇతను మా తల్లి, పుట్టిన తర్వాత ఓ ఇది నా పేరు. కానీ పుట్టక ముందు ఎవరు మీరు? ఏ యోనిలో మనకు వచ్చాం? ఏ అమ్మ యోనిలో ఉన్నాము? మనకి అమ్మ ఒక హ్యూమన్ బీయింగ్ యోనిలోనా లేకపోతే ఒక పశువు యోనిలోనా మనకు తెలియదు కదా. సో కానీ అయినా సరే మనం ఉన్నాం లోపల. మనం ఎవరు?
అది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ రెండు డిస్కస్ మనం ఎవరో తెలిసింది, భగవంతుడు ఎవరో తెలిసింది. మరి నెక్స్ట్ ఏంటి? సో భగవంతుడు ఎవరో తెలిసింది. మన నెక్స్ట్ నా యొక్క ప్రతిచర్య ఏంటి? సో ప్రకృతి, కాల, కర్మ. సో ఈ మూడు తెలుసుకున్న తర్వాత, ఈశ్వరుడికి మనకున్న మధ్యలో ఉన్న సంబంధాన్ని ఏర్పరచుకున్న తర్వాత, మన అంత హ్యాపీనెస్ ఎవ్వరూ ఉండరంట. అది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి మనకి. దీంట్లో చాలా మంది భగవద్గీతను తెలుసుకుందామని కొంతమంది వచ్చుంటారు. అసలు ఇతను ఏం చెప్తున్నారు నాకు భగవద్గీత తెలుసు, కానీ ఇతను ఏం చెప్తున్నారో తెలుసుకుందామని కొంతమంది వచ్చుంటారు. అవునా? రిపీట్ అంటున్నారు. ఓకే, ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల, కర్మ, ఈ 5 థింగ్స్. సో ఈ 5 మనకి హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ ఉందన్నమాట. వీటన్నిటి మీద సంపూర్ణమైన జ్ఞానం మనం తెలుసుకుందాం. అప్పుడే జ్ఞానం సంపూర్ణం అవుతుంది అనమాట. ఈ 5 గురించి పర్ఫెక్ట్ గా పరిపూర్ణంగా తెలుసుకున్న తర్వాతే జ్ఞానం సమాప్తి అవుతుంది అనమాట. ఏ జ్ఞానము? ఫస్ట్ లెవెల్ ఆఫ్ జ్ఞానం సమాప్తి అయ్యి ఇంకొక జ్ఞానం గురించి మనం స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఈ 5 తెలుసుకుంటే చాలంట మనకి సంపూర్ణమైన జ్ఞానం వచ్చినట్టు. ఓకే, సో చూస్తాను. ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల, కర్మ. ఓకే, సో అందుకే చాలా మంది బాధపడుతుంటారు, నా టైం బాగా లేదంటే ఏం చెయ్యాలి అని. ట్రైన్లో వెళ్తుంటాం కదా, అప్పుడు అడుగుతుంటారు, స్వామి జాతకం వచ్చాను, నా టైం అసలు బాగలేదు, ఏం చెయ్యాలి అని. సో అది ఏం చెయ్యాలి? ఆ కాలాన్ని మన వశంలో ఎలా పరచుకోగలమా? నెక్స్ట్ కర్మని, ఆ కర్మ అది ఏదంతా నా కర్మ అంటుంటాం. అవునా? చాలా మంది కరెక్ట్, అరే ఏం చేస్తామండి నా కర్మ అంటాం. అసలు ఈ కర్మ అనేది ఎన్ని అర్థాలు ఉన్నాయి. భగవద్గీతలో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ప్లేస్ లో కర్మని ఒక్కొక్కలాగా అన్నారనమాట. సో దీని గురించి మనం చర్చించుకుందాం. సో కర్మ అంటే రిజల్ట్, కర్మ అంటే చేసే పని. సో రెండింటిని కూడా కర్మ అంటారు అనమాట. చేసే పనిని కర్మ అంటారు, చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ ని కూడా కర్మనే అంటారు, కర్మ ఫలితాన్ని కూడా కర్మనే అంటారు అనమాట. సో అలా చాలా ఉన్నాయి, మనం ఇవన్నీ చర్చించుకుందాం. వాటిని మనం చేంజ్ చేయగలుగుతాం. ఈ కర్మని మనం దాటి వెళ్ళగలమా? కొంతమంది అంటారు కదా, మీరు యుఎస్కి వెళ్ళాలి అంటే మీ జాతకంలో లేదు అంటారు, కానీ అయినా సరే నేను వెళ్ళగలుగుతాను. ఎలా? హౌ? ఈ యొక్క మీకు కొన్ని జరగాలి అంటే కొన్ని పూజలు చేయాలి అంటారు. సో అవి చేస్తే అవి ఎలా సెట్ అయిపోతాయి? అసలు నిజంగా సెట్ అయితే అది మన సాటిస్ఫాక్షనా? సో ఇవన్నీ కూడా ఆ ఒక సెషన్ లో మనకి చెప్పడం జరుగుతుంది. ఎలాగో వచ్చాం, సో డెడికేటెడ్ గా ఒక 6 days కలిసి ఉన్నాం. దాని తర్వాత జర్నీ. అప్పుడు ఈ 6 రోజుల్లో మీ జీవితంలో ఒక్క పాయింట్ అన్నా సరే, అంటే ఈవెన్ 1 point కూడా మీ జీవితంలో పనికి రాదు అనుకుంటే మీరు రాకండి. ఓకేనా? ఓపెన్ ఛాలెంజ్. భగవద్గీత అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు, కానీ అయినా సరే ఎందుకు సఫర్ అవుతున్నారు? మేము చాలా మంది దగ్గరికి వెళ్ళి భగవద్గీత ఉందా అండి అంటే, భగవద్గీత తీసుకోండి దయచేసి అంటే, మా దగ్గర ఉంది, మేము మంచి ఒక చేతిలో సిగరెట్ మద్యపానము ధూమపానం చేస్తూ మేము భగవద్గీత చదివినా అంటారు. చదివితే అది చేయకూడదని తెలియదా? సో భగవద్గీత అంటే అందరికి తెలుసు, కానీ దాని లోపల ఏదన్నా ఎవరికి తెలియదు అనమాట. దాన్ని బయటికి తీసుకురావడమే ఇంకో చిన్న ప్రయత్నం. ఒక్కసారి దాని లోపల ఉన్న బయటికి వచ్చిందా, మన లోపల ఉన్న ఆనందాన్ని కూడా బయటికి తెచ్చేస్తుంది అది. సో ఏ ధామం ప్రపద్యంతే తాంస తైవ భజామ్యహం మమవత్మాను వర్తంతే మనుష్య పాఠ సర్వశః. ఎవరెవరు ఎలా అయితే నన్ను పూజిస్తారో వారిని అలా నేను తరిస్తాను ఓ అర్జున అని చెప్తారనమాట. మనం భగవద్గీతని ఎంత కుతూహలంతో తెలుసుకుందాము అనుకుంటున్నామో అంతే కుతూహలంగా కృష్ణ మనకి తెలియజేస్తాడనమాట. అందుకే గాంధీ చెప్తుంటారు, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేను భగవద్గీతలో జస్ట్ కళ్ళు మూసుకొని కృష్ణ తెలుసుకుని ఓపెన్ చేస్తాను, నాకు ఆన్సర్ దొరుకుతుంది అని చెప్పేసి. సో అతనికి దొరికిందా దొరకలేదా పక్కన పెట్టండి, కానీ మనందరికీ ఖచ్చితంగా దొరుకుతుంది. మీకు ఏ ప్రశ్న ఉన్నా సరే. సో ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఓకే, 10 నిమిషాలు మనకు టైం ఉంది కాబట్టి మనం డిస్కస్ చేసుకుందాం. సో మాతాజీ నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్ ఏంటి అంటే, ఎలా దాన్ని స్వీకరించాలి అంటే, అర్జునుడు కృష్ణుడు చెప్తే స్వీకరించారు కదా, అదే విధంగా మనము భగవద్గీత స్వీకరించాలి. నువ్వు చెప్పు, నేను ఇంట లేకపోతే లేదు, నేను ఎందుకు వినాలి మీది అనే ఆ ప్రవర్తన కాకుండా. సో గాంధీ గారు కూడా సో చనిపోయేటప్పుడు హరే రామ్ అని చెప్పేసి చనిపోయారు అనమాట, రాముడి యొక్క రామని తీసి. సో అలా సో మనకి అహంకారం ఎక్కడైతే ఉంటుందో
అక్కడ విద్య అదొక స్పీడ్ బ్రేకర్ అన్నమాట. సో అహంకారం అనేది స్పీడ్ బ్రేకర్. నాకు తెలుసు అన్ని, నువ్వేంటి చెప్పేది అని ఎప్పుడైతే మనం గురువు దగ్గరికి వెళ్తామో అప్పుడు గురువు ఎక్కువ చెప్పలేరు అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తుంటారు, మీరు ఒక సినిమాకి వెళ్ళారు. సో అరే నేను ఆ సినిమా జూలే కొంచెం చెప్పవు అంటే అప్పుడు అతను చెప్తాడు, దీని తర్వాత ఈ సీన్ నాకు తెలుసు అనుకో, నీకు తెలుసు కదా మరి నేనేందుకు చెప్పాలని చెప్పేసి స్టాప్ అయిపోతారు. అవునా? సో అదే విధంగా మనం భగవద్గీతని ఎలా అప్రోచ్ అవ్వాలి, మన గురువుల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి అంటే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. సో తత్వదర్శి అనే జ్ఞాని ఎప్పుడు ఉపదేశిస్తాడు అంటే తన శిష్యుడు పరిప్రశ్న సేవ. సో ఎప్పుడైతే సేవ చేస్తాడో, వినయంగా వచ్చి గురువుకి సేవ చేస్తూ ప్రశ్నలు అడుగుతూ ఉంటారో అప్పుడు చూసి ఓ ఇతను సిన్సియర్ గా ఉన్నాడని అప్పుడు చెప్తారంట జ్ఞాని. అవునా? సో నాకు నా సీనియర్ ఒక ఉదాహరణ ఇచ్చారనమాట ఈ మధ్యనే, ఈ యొక్క ఎగ్జాంపుల్ కి. మెకానిక్ షెడ్ లో ఒక అతను మెకానిక్ పని కోసం వెళ్తారు. సో మెకానిక్, ఎక్స్పర్ట్ మెకానిక్ అన్ని చెప్తూ ఉంటాడు, కానీ పీక్ పాయింట్ ఒకటి వస్తుంది, ఇంజిన్ సెట్ చేసే పాయింట్ వస్తుంది. అప్పుడు ఏమంటాడు అంటే తన యొక్క అసిస్టెంట్ ని, వెళ్ళి అక్కడ ఉంది ఒక పాన తీసుకొని రా అంటాడు అనమాట. యాక్చువల్ ఆ పాన అక్కడే ఉంటుంది, కానీ అతను వెతికి వస్తాడు అనమాట. లాస్ట్ కి లేదని చెప్పి ఆ లోపు పని చేసేసుకుంటాడు. ఎందుకంటే నమ్మకం కుదరలేదు ఇంకా అసిస్టెంట్ మీద. వీడు ఎప్పుడు వీడు నా దగ్గర నుంచి అన్ని తెలుసుకొని రేపు పొద్దున ఇంకొక షెడ్ ఓపెన్ చేస్తే నా షెడ్ ఎదురుగా, అందుకే వీడు నమ్మడానికి వీల్లేదు. ఫస్ట్ ఎంత ఎంతూజియాస్టిక్ ఉన్నాడు, ఎంత సిన్సియర్ గా ఉన్నాడు పరీక్షించాలి. అలా ఒక 2 ఏళ్ళు పరీక్షించిన తర్వాత అప్పుడు విద్యను ఇస్తాడనమాట. బాహ్యంగానే వాళ్ళంతా చెక్ చేస్తూ ఉంటే మనం కృష్ణ దగ్గరికి వెళ్ళాలి, మన ఆధ్యాత్మిక జ్ఞానం కోసం మనం వెళ్ళాలంటే మనం ఎంత సిన్సియర్ గా ఉండాలి. అవునా? సో ఈ యొక్క 6 రోజులు కూడా మీరు బుక్ పెన్, ప్రసన్న కుమారి మాతాజీ గారు కూర్చున్నారు, మంచిగా పెన్ తీసుకొని బుక్ పట్టుకొని కూర్చున్నారు. అవునా? సో ఆ విధంగా బుక్ పెట్టుకొని, ఎందుకు చెప్తున్నానంటే ఈ 6 రోజుల్లో ఒక్క పాయింట్ అన్న దొరికింది అనుకోండి, అలా మీకు 600 రోజులు అనుకోండి, 2 సంవత్సరాలు. సో మీకు 100 పాయింట్లు చాలాదా లైఫ్ కి? చాలాదా అండి? ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసేంత వరకు లైఫ్ సరిపోదా? సో అలా అన్నమాట, మనకి ఒక్క పాయింట్ వచ్చినా సరే సో లైఫ్ సక్సెస్. నెక్స్ట్ మాతాజీ. ఓకే, సో మనకి హరే కృష్ణ మహామంత్రం ఉంది, సో మనం చెప్పిద్దాము. అది జస్ట్ మనకి ప్రశ్నలు అయ్యాక ఒక ప్రశ్న తీసుకుంటాము. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎవరు అడిగి ఎన్నిసార్లు జపించాలి అని. సో జపం గురించి మనం డిస్కస్ చేద్దాము. జనరల్లీ అయితే 16 మాలలు జపిస్తాం అనమాట. 101 మాల అంటే 108 సార్లు. అలా 16 మాలలు జపిస్తే 16 × 108. సో ప్రస్తుతానికి మనము ఈ 6 days లో మనము రోజు కొన్నిసార్లు జపిస్తూ ఉందాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే సంతోష్ ప్రసాద్ గారు, మీ అందరూ ఎవరికి ప్రశ్నలు ఉంటే చేయలేకపోవచ్చు. ఎలాంటి ప్రశ్నలైనా సరే, దేని గురించి అయినా సరే. ప్రశ్నలు లేవంటే కేవలం 2 దగ్గర ప్రశ్నలు ఉండవు అన్నమాట. ఒకటి అన్ని మంచిగా అర్థమై ఉండాలి, లేదా ఇంకోటి ఏంటి ఏమీ అర్థం కాకపోతే ప్రశ్న. సో నో ప్రాబ్లం. సో మీ అందరికి ఓకే నోట్స్, నోట్స్ ఎలా రాసుకోవాలంటే జస్ట్ మనకి నేను చెప్తూ ఉంటాను కదా పాయింట్స్. సో ఆ పాయింట్స్ మీకు ఏది నచ్చితే వెంటనే మీరు రాసుకోండి. ఓకే, ఈ పాయింట్ ఈరోజు మనం చెప్పాం కదా, సో భగవద్గీత ఎందుకు చదవాలి, సో అన్ని వేదాల యొక్క సొల్యూషన్ ఒక్కటే భగవద్గీత. సో అదొక పాయింట్ అలా రాసుకోండి. సో మీకు అలా కొన్ని పాయింట్స్ చెప్తుంటే అప్పుడు కొన్ని PPTs లో వస్తుంటాయి, కొన్ని చెప్తూ ఉంటాను, అలా రాసుకోవచ్చు. రోజు మా ఇంట్లో వాళ్ళు నేను భక్తి చేస్తుంటే చేసి సమాధానం ఇవ్వండి. ఓకే, ఏం చేయాలి, ఏది మంచిది. సో కొంతమంది, సో నేను చూస్తుంటాను, మనకి ఒక ప్రశ్న వచ్చింది, భక్తి చేస్తుంటే మరి ఇంట్లో వాళ్ళు ఆపుతుంటే ఎలా అని చెప్పేసి. సో మనకి భయం అన్నమాట, ఇంట్లో వాళ్ళు మనం భక్తి చేస్తుంటే అమ్మో ఇక్కడ సన్యాసంలో కలిసిపోతాడేమో. అవునా కాదా? సో ఎవరైనా మనకి అరే ఇప్పుడే ఎందుకు ముసలితనంలో కదా భగవద్గీత, ఇప్పుడే ఎందుకు సన్యాసంలో కలిసిపోతావా ఏంటి అని చెప్పేసి కామెంట్స్ చేస్తూ ఉంటారు. సో మనకి ముఖ్యంగా ఫ్రెండ్స్ తోటి ఒకలాగా డీల్ చేయాలి, ఇంట్లో వాళ్ళతో ఒకలాగా ఉండాలన్నమాట. సో ఇంట్లో వాళ్ళతోటి 100%, 99% కూడా కాదండి, 100% గౌరవం ఇవ్వాలి. ఫస్ట్ వాళ్ళేమన్నమాట.
ఓకే. సో ఫస్ట్ మనకి వాళ్ళే, అవునా? బంధువులు చుట్టాలు ఎంతమంది ఉన్నా సరే ఇంట్లో వాళ్ళే మనకి ఇంపార్టెంట్. ఓకే. సో వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మనం రీచ్ అవుతే మన ఎక్స్పెక్టేషన్స్, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చిన్న పిల్లోడు ఉన్నాడు, అతను స్కూల్కి వెళ్లకుండా భక్తి చేస్తూ ఉంటాడు అనుకోండి, అది కరెక్టే కాదా? కాదు. ఫస్ట్ పేరెంట్స్ కి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేసాడు అనుకోండి, తర్వాత నువ్వేమైనా చేసుకో, నాకు సంబంధం లేదు, అవునా? ఇప్పుడు మనకి చాలా యూనో చాలా మంది ట్యూషన్ కు మనకి టెంపుల్ కి వస్తూ ఉంటారు అన్నమాట పిల్లలు. నేను ఫస్ట్ అదే చెప్తాను, నీ ధర్మం ఏంటి అంటే, నువ్వు ఫస్ట్ స్టూడెంట్, నీ ధర్మం ఏంటి చదవాలి. అర్జున్ కూడా అదే చెప్పాడు అనమాట, నేను యుద్ధం చేయను అని. కానీ కృష్ణుడు, భగవద్గీత శాంతికి మార్గం, కానీ పెద్ద యుద్ధమే సృష్టించాడు గీత గీత చెప్పిన అతనే. అవునా? మరి శాంతికి మార్గం ఎలా అయింది అంటే ధర్మానికి మార్గం అన్నమాట. సో మన యొక్క ఎగ్జాంపుల్, మీ ఒక ఇంట్లో పత్ని అనుకోండి, సో పత్ని రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఒక కోడలుగా ఉన్నారు, కోడలి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఏ విధంగా అత్త మామల్ని చూసుకోవాలి, వాళ్ళు ఏ విధంగా సంతోషపడతారు? తల్లిదండ్రులు ఉన్నారు, సో ఇంట్లో సో వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి ఏమి ఇస్తే సంతోషపడతారో అది ఇచ్చి అప్పుడు మీకేం కావాలో వ్యక్తం చేసుకోవచ్చు అన్నమాట. అదే మీరు పొద్దుకులు ఇలా చేస్తున్నారు అనుకోండి, ఏం పని చేయకుండా, అప్పుడు ఎవరికైనా భయం వేస్తుంది, అవునా? సో అలా అన్నమాట. సో ఇప్పుడు మీరు 8 to 9 వచ్చారు, అదే నేను మిడ్ నైట్ 12:30 వరకు తీసుకున్నాను అనుకోండి, నెక్స్ట్ రోజు వస్తారా మీరు? అవునా? సో అలా అన్నమాట. మనకి ఏ విధంగా అయితే ఎప్పుడు ఏది చేయాలో అది చెయ్యాలి, ఫస్ట్ ఆ ధర్మాన్ని మనం ముగించుకోవాలన్నమాట. సో ఇంకా డీటెయిల్ గా మీరు తర్వాత మీరు పర్సనల్ గా అడగొచ్చు, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్ కాబట్టి. పాయింట్స్ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయండి రోజు. సో పాయింట్స్ మీరు రాసుకోవాలి. సో రాసుకున్న పాయింట్స్ ఎవరన్నా గ్రూప్ లో మా పర్సనల్ గా పెడితే మేము నోట్స్ చేస్తాం, ఓకేనా? 700 శ్లోకాలు ఎలా చదవాలి నాది, ఓకే. సో నాకు చాలా టైం ఉంది, ఈ 700 శ్లోకాలు ఎలా చదవాలి అని చెప్పేసి, ముఖ్యంగా మీరు భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. ఓకే మాతాజీ, బెడ్ రెస్ట్ 9th month ప్రెగ్నెంట్ అన్నాం కదా ఇందాక, ఆ మాతాజీ అడుగుతున్నారు, సో 700 శ్లోకాలు ఎలా చదవాలి అని. మా దగ్గర రికార్డింగ్ ఉంది, మంచిగా భక్తులు రికార్డ్ చేస్తారు, ఎంతో భక్తితోటి పాడుతూ. దాని కింద రిసైటేషన్ మీద భగవద్గీత ఉంది కాబట్టి అది వింటూ ప్రొనౌన్స్ చేయడానికి ట్రై చేయండి. మనకి భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ ప్రభుపాద రాసిన బుక్ లో ప్రతి పదార్థం కూడా ఉంది, శ్లోకాలు ఈజీగా చేయడానికి. సో ఒక్కొక్క వర్డ్ కి మీనింగ్ కూడా ఉంది. సో ఆ విధంగా మనం డిసైడ్ చేస్తూ ఉండొచ్చు. ఈ ప్రతి దానికి షార్ట్ కట్ ఉంటుందేమో, శ్లోకాస్ కి మాత్రం నో షార్ట్ కట్. సో మనం ట్రై టు రిసైడ్, రోజు రిసైడ్ చేస్తూ చిన్నప్పుడు శుక్ల అంటుంటాం, కానీ ఇప్పుడు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అనుకుంటూ కళ్ళు మూసుకొని రిసైడ్ చేయట్లేదా? అదే విధంగా. సో అలా మనము గురువుని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వెరీ నైస్ క్వశ్చన్ అమ్మా. సో మనకి గురువుని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది చాలా డీప్ క్వశ్చన్ అది. సాధు, గురు, శాస్త్ర. గురువు చెప్పేది సాధువులు కూడా చెప్తున్నారా, శాస్త్రాల్లో కూడా చెప్తున్నారా? కొంతమంది కుంభమేళకు వస్తే గురువులు చెప్తారు, మీరు గంజాయి తాగొచ్చు కానీ నాకు కొంచెం డబ్బులు ఇవ్వాలి, కానీ మీరు గంజాయి తాగొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అంటారు. కానీ శాస్త్రాలు అలా చెప్తున్నాయా అని చెక్ చేసుకోవాలి వెంటనే. అందుకే బలి చక్రవర్తి శుక్రాచార్యుడు ఎప్పుడైతే విష్ణువుకి దానం ఇవ్వకూడదు అనగానే, శాస్త్రాలు చెప్తున్నాయి విష్ణుకి దానం ఇవ్వాలని, మీరు చెప్పట్లేదు, మీరేమో దానం ఇవ్వద్దు అంటున్నారు. శాస్త్రం, సాధు ఇద్దరు చెప్తున్నారు విష్ణుకి దానం ఇవ్వాలి, బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అని, మీరు వద్దు అంటున్నారు కాబట్టి మిమ్మల్ని తిరస్కరిస్తున్నానని బలి చక్రవర్తి శుక్రాచార్యుని తిరస్కరిస్తారనమాట. అలా మనము గురువు కొంతమంది గురువు నేనే భగవంతుని అని చెప్తారు. సో అది శాస్త్రం చెప్తుందా? చెప్పారు. కానీ కొంతమంది గురువుని భగవంతులా పూజించేస్తారనమాట. సో అది తప్పు, ఎందుకంటే శాస్త్రం చెప్పట్లేదు. సో భగవంతుడి ఫోటోలు తీసేసి గురువు ఫోటోలు పెట్టేస్తారనమాట. సో నో, అలా ఏ గురువు అయితే నన్ను పూజించండి, నన్నే పూజించండి, భగవంతుడు అవసరం లేదు అనుకుంటున్నారో ఆ గురువు కూడా మనకు అవసరం లేదు. మనకి ఫ్యూచర్ సెషన్స్ లో భగవంతుడు ఎవరైనా చర్చించుకుంటాం కదా, సో అప్పుడు మనము భగవంతుడు ఎవరు, ఎలా మనని భగవంతుని గురించి చేర్చడానికి నిస్వార్థంగా మన గురించి ప్రార్థించేవాడు ఎవరైనా ఉంటే అది గురువే. తల్లిదండ్రులు గురువులే. సో అలాంటి గురువుని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క పరంపరలో ఉండాలి, వాళ్ళకంటూ ఒక గురువు ఉండాలి, వాళ్ళకి ఇంకొక గురువు ఉండాలి, వాళ్ళకు గురువు ఉండాలి, అలా కృష్ణుడి వరకు ఉండాలి ఆ పరంపర. మీరు భగవద్గీత యథాతథం ఓపెన్ చేస్తే శ్రీల ప్రభుపాల వారు ఒక గురువు, వాళ్ళ గురువు, వాళ్ళ గురువు, అలా కృష్ణ వరకు కనెక్షన్ ఉంటుంది. అందుకని మనం అలాంటి కనెక్షన్లు వచ్చే గురువుని సెలెక్ట్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ పెట్టి పేజ్ వైజ్ గా చెప్తే బిగినర్స్ కు అర్థమవుతుందేమో గురుజీ. సో దేని గురించి అంటున్నారు? శ్రీరామ్ కౌండిన్యం గారు ఒకసారి చెప్తారా దేని గురించి పీడిఎఫ్ అడుగుతున్నారు?
గురుగారు మనము రోజు ఉదయం ఏ విధంగా మొదలు పెట్టాలి? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఒక రోజుని ఏ విధంగా మొదలు పెట్టాలని సంతోష్ ప్రసాద్ గారు. మనకి కొంతమందికి కొన్ని లక్కీ నెంబర్స్ ఉంటాయి, అవునా? కొంతమందికి కొన్ని లక్కీ పిక్చర్స్ ఉంటాయి. సో మనకి అదృష్టం రావాలి అంటే మనకి భగవంతుడు అంటే ఆధ్యాత్మికమైన వాటితో మనం మొదలు పెట్టామనుకోండి. సో అందుకే లేవగానే ధర్మం గురించి మనం ఆలోచించాలి. అందుకే రామాయణంలో విశ్వామిత్రుడు రాముణ్ణి లక్ష్మణుని దశరథ మహారాజ్ దగ్గర నుంచి తీసుకెళ్లేటప్పుడు అప్పుడు అడుగుతారు, అప్పుడు పడుకుంటారు కదా రాముడు. సో అప్పుడు ఆ సౌందర్య ముఖం ఇంకా ఉదయం అవుతుంది, ఇప్పుడు రాముని లేపాలి. ఆ సౌందర్యమైన మొహాన్ని చూసి లేపలేకపోతున్నాడు అనమాట విశ్వామిత్రుడు. కానీ ధర్మం కోసం ఉత్తిష్ట కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తి. సో అలా ఓ రామ, నేను ఉట్టిగా నేను లేపట్లేదు, నువ్వు లేచి సంధ్యావందనం చెయ్యాలి, నువ్వు వచ్చింది దానికోసం, ప్రజలకు ఒక ఎగ్జాంపుల్ సృష్టించడానికి, నీ ధర్మం నువ్వు పాటించు అని ధర్మాన్ని గుర్తు చేస్తూ లేపుతున్నాడు అనమాట. అందుకే ఎవరైనా వచ్చిన ఊరికే లేపితే మనకు కోపం వస్తుంది. డాడీ నీకు ఈ టైంకి అక్కడికి అపాయింట్మెంట్ ఉంది కదా, వెళ్ళాలి కదా అంటే వెంటనే లేస్తాం. ఎందుకంటే ఎవరైనా లేపేటప్పుడు మన ధర్మాన్ని గుర్తు చేస్తూ లేపితే మనకి లేవడానికి ఒక వాల్యూ ఉంటుంది అనమాట. ఆ రోజుకి ఆ నిద్ర చెడిపోతున్నందుకు ఒక వాల్యూ ఉంటుంది. మన ధర్మం ఏంటి అంటే జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్. సో మన యొక్క ధర్మం ఏంటి అంటే కృష్ణుని యొక్క సేవ. ఉదయాన్నే కృష్ణుని గుర్తు తెచ్చుకొని, అందుకే మనకి అల్లారం ట్యూన్స్ కూడా భక్తులు ఏం చేస్తారంటే హరే కృష్ణ రింగ్ టోన్ పెట్టుకుంటారు. సో లేస్తూ లేస్తూ కృష్ణ యొక్క నామాన్ని, ధర్మాన్ని గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు నేను లేచి జపం చేయాలి, కృష్ణునికి ఇష్టం. నా యొక్క కొడుకు ఒక ధర్మాన్ని నెరవేర్చించాలి, ఒక ఉద్యోగిగా నా ధర్మాన్ని, ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక కొడుకుగా అలా నా ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. కృష్ణ కోసం నేను ఈ యొక్క సేవ చేయాలి అని కృష్ణుని గుర్తు తెచ్చుకుంటూ వాల్ పేపర్ కూడా కృష్ణనే పెట్టుకుంటాం. సో అక్కడ ఎదురుగా కృష్ణ ఫోటో పెట్టుకుంటాం, రాధాకృష్ణుది. అలా సూపర్ ఆస్పీషియస్ తోటి మనం డే స్టార్ట్ చేస్తాం అనమాట హరే కృష్ణ మంత్రం తోటి. సో రింగ్ టోన్ కూడా హరే కృష్ణ మంత్రం పెట్టింది. జపం చేయడం వల్ల ఏం జరుగుతుంది? చేయడానికి ఏకాగ్రత రావడం లేదు ప్రభుజీ. సో ఈ జపం గురించి మనము గ్రూప్ లెసన్స్ కృష్ణ కాన్షియస్నెస్ రావడం కష్టమని అంటారు కదా, అలా ఎందుకు? హౌ టు రీచ్ ఎ గ్రూప్? ఓకే, కొంచెం దృష్టం ఉంటే ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి కదా మాతాజీ, చాట్ లిస్ట్ లో రికార్డ్ అవుతుంది కదా. Yes, Prabhuji. Actually, complete meeting is getting recorded. ఓకే, సో మొత్తం చాట్ లిస్ట్ కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి సో ఈ ప్రశ్నలన్నీ కూడా మనము సపరేట్ గా కూడా ఆన్సర్ చేయొచ్చు. బికాస్ నో ప్రాబ్లం, ఇప్పుడు అన్ని మంచి మంచి ప్రశ్నలు అడిగారు, కానీ వేరే వాళ్ళ టైం 9:04 అవుతుంది కాబట్టి 4 నిమిషాలు ఎక్స్ట్రా అయ్యింది. సో క్షమించాలి. సో మనం ఫస్ట్ జపం చేద్దాం. ఓకే, కొంచెం సేపు జపం చేసి ఉండాలి అనుకున్న వాళ్ళు ఉండొచ్చు, లేదా ప్రశ్నలు మాకు కూడా అవసరమే, చాలా చాలా కుజదోషం గురించి అడుగుతున్నారు, ఏం చేయాలని అడుగుతున్నారు చాలా మంది. సో జపమాల ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి అలా చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో కృష్ణ కాన్షియస్ రావడానికి, కృష్ణ చైతన్యం రావడానికి చాలా కష్టం కదా. సో ఎలా వెళ్ళాలి, ఒక గురువుని ఇప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇంట్లో ఉంటున్నాం కదా సో అని ఒకరు. సో ఏకాగ్రత రావడం లేదు, దానికోసం ఏం చేయాలి? సో అలా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సర్పదోషం అంటే ఏంటి ప్రభుజీ? సో ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి, మనం ఒక్కొక్కటిగా చర్చించుకుంటూ వెళ్దాము. కానీ మిగతా వాళ్ళకి టైం అయింది కాబట్టి మనం జపంతో ఎండ్ చేద్దాం. సో ఒకసారి హరే కృష్ణ మంత్రం అది పెడతారా మాతాజీ? స్క్రీన్ షేర్ చేస్తారా? సో అందరూ కూడా ఎంతో ఏకాగ్రతగా ట్రై చేయండి. హరే కృష్ణ మంత్రం యొక్క గొప్పతనాన్ని మనము రేపు చెప్పుకుందాం. ఈరోజు సమయం అయిపోయింది కాబట్టి రేపు చెప్పుకుందాము. ఈ ఒక్క మంత్రం చాలా, ఒక 1 word లో చెప్పాలి అంటే ఈ ఒక్క మంత్రం చాలా లైఫ్ కి, ఇంకా ఏది అవసరం. సో కృష్ణుడు మనల్ని ఏదైతే చేయమంటున్నాడో ఒక్కటే ఒక యజ్ఞం చేయమంటున్నాడు. కలియుగంలో యజ్ఞాలు చేయాలి. ఆ యజ్ఞం ఏంటి అంటే జప యజ్ఞం. సో ఆ జపం ఇదన్నమాట, హరే కృష్ణ మహామంత్ర. కృష్ణుడు మనతో ఉన్నట్టే. సో అందుకని మనం ఒక 11 సార్లు హరే కృష్ణ మహామంత్రం జపం చేద్దాం, ఓకేనా? కలిసి ఈ జపం చేసేటప్పుడు 2 గుర్తుంచుకోవాలి. ఏంటి అంటే, ఒకటి స్పష్టంగా జపించాలి, రెండోది మన గొంతు నుంచి దాటి బయటికి వచ్చే ప్రతి వాక్కు కూడా చెవిలోకి జుర్రేసుకోవాలన్నమాట. ప్రతి అక్షరం కూడా మిస్ అవ్వకుండా అంతా మంచిగా వినాలి ఆ మంత్రాన్ని.
ఒక్క అక్షరం కూడా అటు ఇటు పోకుండా మొత్తం అంత లోపలికి తీసుకోవాలి. ఓకే, ఇది బయటకి జపించాల్సిన మంత్ర, మనసులో కాదు, ఇది బయట. ఎందుకో నేను రేపు చెప్తాను. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చాలా చాలా ధన్యవాదాలు. మీ యొక్క విలువైన సమయాన్ని మనందరి కోసము, మీ అందరి కోసము, మీ యొక్క భవిష్యత్ తరాల కోసం కేటాయిస్తూ మీ అందరూ సుఖంగా ఉండాలనే యొక్క ప్రయత్నాన్ని మనసారా కోరుకుంటూ హరే కృష్ణ. సో ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళి, యాజ్ పర్ టైం మనం ఇంకా అయిపోయింది, సో మీరు వెళ్ళొచ్చు. సో ఎవరైతే కొన్ని ప్రశ్నలు అడిగారో మనం సమాధానం డిస్కస్ చేసుకుందాం. ఓకే, శ్రీరామ్ గారు మీరు ఒకసారి అది ఏం షేర్ చేయాలో అనేది ఒకసారి పీడిఎఫ్ గురించి ఒకసారి చెప్తారు. నెక్స్ట్ జపం ధామేశ్వరి గారు అడుగుతున్నారు, జపం చేయడం వల్ల ఏం జరుగుతుంది? చేయడానికి ఏకాగ్రత రావడం లేదు ప్రభుజీ. సో చిన్న పిల్లలు స్కూల్కి మొదట వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. కానీ వాళ్ళు బలవంతంగా వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసి వస్తారు. ఎందుకంటే ఆ పిల్లోడికి తెలియదు తర్వాత భవిష్యత్తులో అతను ఏం అవ్వబోతున్నాడు, సమాజానికి ఎంత సేవ చేస్తున్నాడు అని. కానీ తల్లిదండ్రులుగా మనకి తెలుసు ఆ బాధ్యత. సో ఏం కాదు నాన్న అని చెప్పేసి కొంతమంది నచ్చ చెప్పు, బుజ్జగిస్తూ, బెదిరిస్తూనో, ఎలా ఏనకైనా ప్రకారైనా ఏదో ఒక రకంగా చిన్న పిల్లవాడిని స్కూల్కి తీసుకెళ్తాం. కానీ కొన్ని రోజులు అయ్యాక వాడికి ఫ్రెండ్స్ దొరుకుతారు అక్కడ. ఇంకా తర్వాత అసలు ఇంటికి రానంటాడు, స్కూల్లోనే ఉంటారంటాడు అనమాట. సో అంత మంచి ఫ్రెండ్షిప్ దొరుకుతుంది వాడికి. సో అలానే మనకి దానికి కొంచెం సమయం పడుతుంది. అవునా, ఏకాగ్రత రావడానికి కూడా కొంచెం మనకి, ఎందుకంటే పూర్వం మనకి శిల ప్రోపాల వారు, ఆచార్య వరకు ఒక ఉదాహరణ ఇచ్చారనమాట. ఫ్యాన్ స్విచ్ కట్ అయ్యగానే వెంటనే ఫ్యాన్ ఆగదు, కొంచెం సమయం పడుతుంది అది ఆగటానికి. అవునా, సో అలానే మనం జపం స్టార్ట్ చేయగానే అది ఎలా అంటే వెంటనే ఏకాగ్రత రాదనమాట. సాధన చేస్తూ, అందుకే మనకి తెలుగులో వచ్చినప్పుడు ఒక పద్యం ఉండేది, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. మనకి కొన్ని పనులు సాధన వల్ల అవుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఆ ధర ఏంటో మనం పెట్టాలి, ఆ కాస్ట్ మనం వెచ్చించాలి. మళ్ళీ సాధన చేస్తూనే ఉండాలన్నమాట. అంతగా సాధన చేస్తూ ఉంటే మనం శ్రవణం వింటూ, భాగవతం క్లాసెస్ వింటూ, భగవద్గీత క్లాసెస్ వింటూ, అలా చేస్తూ కొంచెం టైం పడుతుంది. దేనికైనా సరే మనకి ఆచార్యులు ఇచ్చారు ఒక ఉదాహరణ. పెళ్ళైన వెంటనే స్త్రీ ఒక పిల్లవాడిని కోరుకుంటే అది తప్పు. ఎందుకంటే పెళ్ళైన వెంటనే రాదు, మినిమం తను వెయిట్ చేయాల్సిన కొంచెం సమయం ఉంటుంది. అప్పుడే తనకు ఒక పిల్ల వస్తుంది అన్నమాట, చిన్న పాప వస్తుంది అనమాట. ప్రతిదానికి కొంచెం సమయం ఉంటుంది. మనం జపం స్టార్ట్ చేసినప్పుడు మన యొక్క గదిలో మనము ఒక 4-5 వారాలు బయటికి వెళ్ళేసి వచ్చామనుకోండి, దుమ్ముగా ఉంటుంది. అవునా,
సో అలా కూడా పడుకోవచ్చు. అప్పుడు మనకి దగ్గు వస్తుందా? అప్పుడు దగ్గు రాదు. క్లీన్ చేసేటప్పుడు దగ్గు వస్తుంది, అవునా? అదే మనం ఊడ్చేటప్పుడు దగ్గు వస్తుంది. అరే రే రే, ఇన్ని రోజులు మంచి, ఇప్పుడు రాగానే దగ్గు రాలేదు, ఊడుస్తుంటే మాత్రం దగ్గు వస్తుంది, బెటర్ నేను ఊడకుండా ఆపేస్తాను, ఎందుకంటే ఊడుస్తుంటే దగ్గు స్టార్ట్ అవుతుంది కదా. అంటే అది ఎంతవరకు వివేకం? అలా ఊడుస్తూ ఊడుస్తూ ఊడుస్తుంటే దుమ్ము మొత్తం లేస్తూ ఉంటుంది, ఒకానొక సమయంలో క్లీన్ గా అయిపోతుంది అనమాట. అప్పుడు ఎంచక్కా మనం కిందనే పడుకోవచ్చు. అదే విధంగా జపం చేస్తుంటే ఎప్పుడెప్పుడు అన్ని గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. మైండ్ లో ఉన్నాయన్ని. మైండ్ ఇస్ సబ్ కాన్షియస్ మెమరీ స్టోరేజ్. సో చాలా బల్క్ స్టోరేజ్ అనమాట మైండ్. సో అన్ని స్టోరే ఉంటాయి కదా. చాంటింగ్ చేసేటప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇది చేసేటప్పుడు అంట యాసిడ్ వేసి క్లీన్ చేస్తే ఎంత నీట్ గా అవుతుందో, ఇన్ని చాలా సంవత్సరాలు తుప్పంతా ఎగిరిపోతుంది, అవునా? అదే విధంగా అంటే యాసిడ్ జనరల్ గా చెప్తున్నాను, ఇంకా చాలా చిట్కాలు ఉంటాయి మీ అందరి దగ్గర, ఓకే, కానీ జనరల్ గా చెప్తున్నాను. అదే విధంగా హరే కృష్ణ మహామంత్రం జపించేటప్పుడు మన హృదయంలో దాచుకున్న మలినం అంతా బయటికి ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట. అది మనకి థాట్స్ రకంగా వస్తూ ఉంటే దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతే అవే వెళ్ళిపోతూ ఉంటాయి, ఒక్కొక్కటిగా ఆవిరైపోతూ ఉంటుంది. కానీ కొంచెం సమయం తర్వాత మొత్తం క్లీన్ అయ్యాక కృష్ణ అంటుంటే చాలంట కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి ఆనందంతో. ఎందుకు 16 మాలలు చేయాలి, 16,000 మాలలు ఎందుకు చేయకూడదు అంటారంట. ఓకేనా? కొంచెం సమయం పడుతుంది, కానీ సాధన ఇంపార్టెంట్, చేస్తూనే ఉండాలి. రూమ్ క్లీనింగ్ గుర్తుంచుకోండి. హరే కృష్ణ రూల్స్ లేకుండా కృష్ణ కాన్షియస్నెస్ కి రావడం కష్టమని అంటారు కదా, అలా ఎందుకు? హౌ టు రీచ్ ఏ గురు. సో మనకి శాస్త్రాలు ఉంటాయి అనమాట. యస్య ప్రసాద భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాత్ భక్తి కుతోపి ధ్యాయన్సు వంశస్య యశస్వి సంధ్య వందే గురో శ్రీ చరణారవిందం. సో భగవంతుని యొక్క కృప ఉంటే గురువు మన లైఫ్ లో వచ్చేస్తాడంట. మీ అందరూ, నేను అదే స్టార్టింగ్ చెప్తున్నాను కదా, మీ అందరూ మాత్రమే ఎందుకు ఈ గీత రాలేకపోయారు అంటే మీరు సిన్సియర్ గా ఉన్నారు కాబట్టి. లక్షల మందిలో మీరు సిన్సియర్ గా ఉన్నారు కాబట్టి కృష్ణ ఇక్కడ డైరెక్ట్ చేస్తారు. నిస్వార్థంగా మీరు మీ కోసం కాకుండా హరే కృష్ణ. చిన్న సాంకేతిక లోపం వల్ల ప్రభుజీ డ్రాప్ అయ్యారంటే ఒక 2 minutes లో జాయిన్ అవుతారు. కృష్ణ. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare.
హరే కృష్ణ. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రభుజీ డ్రాప్ అయ్యారండి. బట్ మీరు ఏవైతే క్వశ్చన్స్ చాట్ బాక్స్ లో పెట్టారో అవి రేపు ప్రభుజీ ఖచ్చితంగా అడ్రస్ చేసాకే నెక్స్ట్ సెషన్ అన్నది స్టార్ట్ చేస్తారండి. లేదంటే రేపు సెషన్ అయ్యాకైనా కానీ మీ క్వశ్చన్స్ అన్నవి తీసుకుంటారండి. సో ఎవరికైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాళ్ళ క్వశ్చన్స్ కి రేపు ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవాళ సెషన్ ఇంతటితో ఆపేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద సెషన్. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్.